Clear. Yeah. Yes. Okay. Fine. Yes. ఓకే. సో ఈరోజు సెషన్లో మనం సింపుల్గా లైనెక్స్ ఫైల్స్ గురించి నేర్చుకుందాం. లైనెక్స్లో ఫైల్స్ గురించి నేర్చుకుందాం. ఓకే సార్, అసలు ఫైల్స్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. లైనెక్స్లో ఫైల్స్ గురించి నేర్చుకుందాం. సో ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, చూడండి. యాక్చువల్గా దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ మే బి ఎనీథింగ్. దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్. గుడ్. సో జనరల్గా మనం ఏదైనా సరే ఒక ఇన్ఫర్మేషన్ని డైరెక్ట్గా ఇలా 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 తీసుకుని మొత్తాన్ని మనం ఒక ఫైల్లో స్టోర్ చేస్తాం. దట్స్ ఇట్, అంతే. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒక ఫైల్లో స్టోర్ చేస్తాం, అంతే. దట్ మీన్స్ వాట్? ఫైల్ ఇస్ నథింగ్ బట్ టు స్టోర్ అవర్ ఇన్ఫర్మేషన్, స్టోర్ అవర్ డేటా వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఫైల్ అనేది దానికోసమే. ఫైల్స్ అంటే అవి ఫైల్. అయితే మనం లైనెక్స్లో దేర్ ఆర్ సో మెనీ ఫైల్స్ ఆర్ అవైలబుల్. దేర్ ఆర్ సో మెనీ లైనెక్స్లో మనకి ఫైల్స్ ఎన్ని రకాలు సార్? సింపుల్, వెరీ వెరీ సింపుల్. 1, 2, 3. అంటే సార్ 3 రకాల ఫైల్ సిస్టమ్స్ అయినా? అంతే, 3 రకాల ఫైల్స్ ఉన్నాయి లైనెక్స్లో. వీ హ్యావ్ 3 types of files in Linux. The first file is what? Regular file. Regular files, yes, regular files. The next one is what? Directory files. The next one is what? Special files. Special files. Yes, good. లైనెక్స్ లో మనకి ఈ మొత్తం ఫైల్స్ గురించి నేర్చుకోవడమే మనం లైనెక్స్ నేర్చుకోవడం, అంతే. యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ మనం రెగ్యులర్ ఫైల్స్ మీద, డైరెక్టరీ ఫైల్స్ మీద, స్పెషల్ ఫైల్స్ మీద పనిచేస్తుంటాం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్, ఎస్, 99% వీటి మీద ఎక్కువ పనిచేస్తాం. యాజ్ ఎ లినక్స్ అడ్మిన్, యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్, అంతే. దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, అంతే. అవి ఎలా ఉంటాయి సార్, ఏంటి సార్ అంటే చెప్తాను నేను. యాక్చువల్గా మీకు అందరికీ చెప్పాలంటే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి తెలుసా? యూనో ఇన్స్ట్రక్షన్స్, మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్. సాఫ్ట్వేర్ అంటే మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఎలా ఉంటాయి సార్? అది జావా కానీ పైథాన్ కానీ రాసిన ఇన్స్ట్రక్షన్స్నే మనం మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ అంటాం. జావా కానీ పైథాన్ కానీ ఉపయోగించి, లేదా .NET కానీ లేకపోతే ఇంకో లాంగ్వేజ్ ఉపయోగించి రాసిన ఇన్స్ట్రక్షన్స్నే మనం ఏమంటాం? జనరల్గా కోడ్ అని పిలుస్తాం. దాన్ని ఇంకో భాషలో సోర్స్ కోడ్ అని పిలుస్తాం. దాన్ని పూర్తి స్థాయిలో సంథింగ్ కాల్డ్ సాఫ్ట్వేర్ అని పిలుస్తాం. ఎండ్ ఆఫ్ ద స్టేజ్, ఫైనల్ స్టేజ్లో. అయితే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ ఈ ఈ ఈ ఈ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక ఫైల్లోనే ఉంటాయి. ఓకే, ఒక ఫైల్. ఎస్, ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ విల్ బి అండర్ ఇన్సైడ్ ఎ ఫైల్. అంటే సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ మల్టిపుల్ ఫైల్స్, అండ్ ద సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఎ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ ఫైల్స్ అండ్ డిఫరెంట్ ఫోల్డర్స్, అంతే. దానినే మనం సాఫ్ట్వేర్ అని పిలుస్తున్నాం. అంతేగాని సాఫ్ట్వేర్ అంటే ఏదో అనుకోవద్దు. నో, ద సాఫ్ట్వేర్ కంటైన్స్ మల్టిపుల్ ఫైల్స్, మల్టిపుల్ ఫోల్డర్స్. ఆ ఫైల్స్లో ఏముంటుంది? సోర్స్ కోడే. ఫైల్స్లో ఏముంటుంది? కోడే. మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్సే ఉంటాయి దాంట్లో మొత్తంలో. అలాగనమాట. మనం ఎప్పుడైనా సరే ఒక సాఫ్ట్వేర్లో ఏముంటాయి అని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలా? ఫైల్స్ అండ్ ఫోల్డర్స్, అంతే. ఫైల్స్ అండ్ ఫోల్డర్, దాని లోపల కోడ్ ఉంటుంది. యాక్చువల్గా దాని లోపల ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. దాని కూడా ఇప్పుడైతే వద్దులే కానీ చెప్తున్నా. అంటే మీరు అక్కడ తీసుకున్న ఫైల్స్ ఫోల్డర్సే ఉంటాయి. ఓకే, బట్ ఎనీవే, ఏదైనా సరే ఒక డెవాప్స్ ఇంజనీర్ ఉన్నాడు. ఓకే, డెవాప్స్ ఇంజనీర్ డిఫరెంట్ టూల్స్తో పనిచేస్తాడు. మనకు తెలుసు, డిఫరెంట్ టూల్స్ అంటే సోనార్ క్యూబ్తో పనిచేస్తాడు, అతను తో పనిచేస్తాడు, అతను జెంకిన్స్తో పనిచేస్తాడు, అతను నెక్సస్తో పనిచేస్తాడు, అతను క్యూబర్నెటిస్తో పనిచేస్తాడు, అతను డైరెక్ట్గా చెప్పండి డాకర్తో పనిచేస్తాడు, అతను డైరెక్ట్గా స్ప్లంక్ అనే టూల్తో పనిచేస్తూ ఉంటాడు, నాగియోస్ అనే టూల్తో పనిచేస్తుంటాడు, న్యూ రిలిక్ అనే టూల్తో పనిచేస్తూ ఉంటాడు. అర్థమైందా? సో గిట్హబ్తో పనిచేస్తుంటాడు, గిట్తో పనిచేస్తూ ఉంటాడు. అర్థమైందా? ఇట్లా అంటే ఇలాగా ప్రతి వ్యక్తి, ప్రతి డెవాప్స్ ఇంజనీర్ కొన్ని టూల్స్ మీద పనిచేస్తారు. కానీ నేనేమంటానంటే, సోనార్ క్యూబ్ అనేది టూల్ అంటున్నాను కానీ అది సాఫ్ట్వేరే. ఓకే, జెంకిన్స్ అనేది టూల్ అంటున్నాం కానీ అది సాఫ్ట్వేరే, అంతే. నెక్సస్ అనేది టూల్ అంటున్నాం, అది సాఫ్ట్వేరే. డాకర్ అనేది టూల్ అంటున్నాం, అది సాఫ్ట్వేరే.
స్ప్లంక్ అనేది సాఫ్ట్వేరే టోటల్. అంటే ఏదైనా సరే మనం ఒక పని చేయాలంటే సాఫ్ట్వేర్ని ఉపయోగిస్తాం, అందుకే మనం సాఫ్ట్వేర్ని వాడతాం. బట్ ఆ సాఫ్ట్వేర్ అంటే లోపల ఏముంటాయి సార్ అంటే కోడ్ ఉంటుంది. బట్ ఆ కోడ్ ఎలా ఉంటుంది అంటే మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్ రూపంలో ఉంటుంది. మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడ ఉంటాయి? ఫైల్స్లోనే. ఓకే, ఫైల్స్లోనే ఉంటాయి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని. దట్స్ ఇట్. అంటే మనం జెంకిన్స్ ఉపయోగించాలన్నా జెంకిన్స్ ఫైల్స్ తోటి మనం పని చేయాల్సి వస్తుంది భవిష్యత్తులో. మెవెన్ ఉపయోగించాలన్నా వాటి ఫైల్స్ మనం పని చేయాల్సి, డాకర్ ఉపయోగించిన వాటి ఫైల్స్, క్యూబర్నెట్స్ వాటి ఫైల్స్, నెక్సస్ వాటి ఫైల్స్, అరే సోనార్ క్యూబ్ వాటి ఫైల్స్, ఇలాగా మనం ఉపయోగించాలి. అంటే ఏదైనా ఒక సాఫ్ట్వేర్లో మనకి ఫైల్స్ ఉంటాయి, ఫోల్డర్స్ ఉంటాయి. కొండ గుర్తు పెట్టుకోండి అంతే, దట్స్ ఇట్. అంటే సాఫ్ట్వేర్లో కూడా ఫైల్స్ ఫోల్డర్స్ ఉంటాయి. మరి పర్సనల్గా మన డేటాని స్టోర్ చేసుకోవడానికి కూడా ఫైల్స్ ఫోల్డర్సే ఉంటాయి. అలాగా సాఫ్ట్వేర్ కోడ్ కూడా ఫైల్స్లోనే ఉంటుంది. అదే ఇదే విధంగా మన డేటా, మన పర్సనల్ డేటా, మన బిజినెస్ డేటా కూడా ఫైల్స్లోనే స్టోర్ చేసుకోవచ్చు మనం సింపుల్గా చెప్పాలంటే. ఈ విధంగా మనకి ఫైల్స్ అంటే ఫోల్డర్స్ అనేది, ఫైల్స్ కాన్సెప్ట్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డెవాప్స్. నాట్ ఓన్లీ డెవాప్స్, ఈవెన్ లైనక్స్ ఆల్సో. లైనక్స్ అడ్మిన్, డెవాప్స్ అడ్మిన్. ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే లైనక్స్తో స్టార్ట్ అయిన మీరు, లైనక్స్ అడ్మిన్గా స్టార్ట్ అయిన మీరు, ఆ లైనక్స్ నేర్చుకున్న మీరు నెక్స్ట్ ఫ్యూచర్లో డెవాప్స్ ఇంజనీర్ అంతే. మీరు లైనక్స్ రాని మీరు డెవాప్స్ కాదు కదా, డైరెక్ట్గా ఐటీ సెక్టర్లో దేనికి పని చేయలేరు మీరు. అది డైరెక్ట్గా చెప్పాలి. డైరెక్ట్గా డెవాప్స్ నేర్చుకుంటే వర్కౌట్ అవ్వదు. సరే సార్, ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఫైల్స్ గురించి మనం నేర్చుకుందాం. సో దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఇన్ లినక్స్. సో ఆ ఫైల్స్ ఏంటి బాబు అంటే, ఎస్ రెగ్యులర్ ఫైల్, ఎస్ ఆ తర్వాత డైరెక్టరీ ఫైల్స్, దట్ మీన్స్ వాట్ డైరెక్టరీ ఫైల్స్. ఆ తర్వాత స్పెషల్ ఫైల్స్ సార్. ఈ రెగ్యులర్ ఫైల్స్ ఏంటి, ఈ డైరెక్టరీ ఫైల్స్ ఏంటి, స్పెషల్ ఫైల్స్ ఏంటి, ఎలాగా మనం అర్థం చేసుకోవాలి? ఏం లేదు, సింపుల్గా మనకి ఇది లైనక్స్ భాషలో మనం రెగ్యులర్ ఫైల్ అని పిలుస్తాం. అదే మనం రెగ్యులర్గా చూస్తే భాష ఏంది? విండోస్ ఎన్విరాన్మెంట్ ఇది. ఇదేమో లైనక్స్ ఎన్విరాన్మెంట్. ఇది లైనక్స్ ఎన్విరాన్మెంట్లో మనం ఏదైనా ఫైల్ అంటాం, దాన్నే మనం రెగ్యులర్ ఫైల్ అంటాం. అదే విండోస్లో అయితే జస్ట్ ఫైల్, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ ఫైల్. ఓకే, విండోస్ ఎన్విరాన్మెంట్లో మనం ఏమంటామంటే ఫోల్డర్ అని పిలుస్తాం, ఫోల్డర్. బట్ లైనక్స్ ఎన్విరాన్మెంట్లో మనం డైరెక్టరీ అని పిలుస్తాం, డైరెక్టరీ. అంటే ఫైల్స్ అనేది ఏమో రెగ్యులర్ ఫైల్ అంటాం, ఫోల్డర్ని మనం డైరెక్టరీ అని పిలుస్తాం. ఎక్కడ? లైనక్స్లో. అయితే ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏంటంటే, కొంతమంది విండోస్ ఎన్విరాన్మెంట్లో మనం ఏమంటాం? సాఫ్ట్వేర్ అంటాం, సాఫ్ట్వేర్ అంటాం. బట్ లినక్స్ ఎన్విరాన్మెంట్లో ఇది సాఫ్ట్వేర్ కాదు, ఇది ప్యాకేజ్. అంటే సాఫ్ట్వేర్నే మనం ఏమంటాం? ప్యాకేజ్ అని పిలుస్తాం. ఎక్కడ? లైనక్స్లో. ప్లీజ్ ఇన్స్టాల్ జావా ప్యాకేజ్, ప్లీజ్ ఇన్స్టాల్ పైథాన్ ప్యాకేజ్, ప్లీజ్ ఇన్స్టాల్ జెంకిన్స్ ప్యాకేజ్, ప్లీజ్ ఇన్స్టాల్ డాకర్ ప్యాకేజ్, ప్లీజ్ ఇన్స్టాల్ క్యూబర్నెటిస్ ప్యాకేజ్, ఇట్లా ప్యాకేజ్ అంటాం. అంటే సాఫ్ట్వేర్ అనే భాష వాడమా సార్? వాడం. సాఫ్ట్వేర్ అనే టెర్మినాలజీ విండోస్ ఎన్విరాన్మెంట్లో ఉపయోగించే టెర్మినాలజీ. బట్ ఇక్కడికి వచ్చేసరికి ప్యాకేజ్ అని పిలుస్తాం, బట్ లైనక్స్ ఎన్విరాన్మెంట్లో. ఆ ఫోల్డర్ అనేది కూడా విండోస్ ఎన్విరాన్మెంట్, బట్ ఇక్కడ డైరెక్టరీ. ఫైల్ అనేది కూడా రెగ్యులర్ ఫైల్, బట్ ఇక్కడ ఫైల్ అనే పిలుస్తాం. ఇది ఇది విండోస్ భాష, అది లైనక్స్ భాష. రెండు వేరే వేరే భాషలు, యాక్చువల్గా రెండు వేరే వేరే భాషలు. సరే సార్, అసలు రెగ్యులర్ ఫైల్ అంటే ఏంది, దాన్ని ఎలా తయారు చేస్తారని చూసి, డైరెక్టరీ ఫైల్స్ అనేది ఏంది, దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. తర్వాత స్పెషల్ ఫైల్స్ గురించి మనం మాట్లాడదాం స్టెప్ బై స్టెప్. ఫస్ట్ విల్ సీ ద రెగ్యులర్ ఫైల్స్, ఆఫ్టర్ వర్డ్స్ డైరెక్టరీ ఫైల్స్, ఆఫ్టర్ వర్డ్స్ స్పెషల్ ఫైల్స్. ఇలా మనం వన్ బై వెళ్దాం. ఈ ఈ ప్రపంచంలో ఏ లైనక్స్ కోర్స్ నేర్చుకున్నా సరే, అది ఏ కోర్స్ అయినా సరే, ముందు ఉండే 3 ఫైల్స్ ఇవే. ఇక్కడికి వెళ్ళినా సరే అది రెగ్యులర్ ఫైల్స్ ఉంటాయి, డైరెక్టరీ ఫైల్స్ ఉంటాయి, స్పెషల్ ఫైల్స్ ఉంటాయి, అంతే. నథింగ్ ఇస్ దే. ఓకే, గుడ్. సరే సార్, ఇప్పుడు మనం ఏం చూద్దామంటే రెగ్యులర్ ఫైల్స్ గురించి చూద్దాం. రెగ్యులర్ ఫైల్, రెగ్యులర్ ఫైల్ ఫైల్ అంటే ఏంది? ఫైల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ కంటైన్స్ సమ్ ఇన్ఫర్మేషన్, అంతే. దానినే మనం ఫైల్ అని పిలుస్తాం. ఫైల్ ఈజ్ నథింగ్ బట్ విచ్ కంటైన్స్ సమ్ ఇన్ఫర్మేషన్, దిస్ ఈస్ కాల్డ్ అ ఫైల్. ఓకే, బాగుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంటే అది సాఫ్ట్వేర్ కోడ్ అవ్వచ్చు, లేదా మన పర్సనల్ డేటా అవ్వచ్చు, లేదా మన బిజినెస్ డేటా అవ్వచ్చు. 3 భాగాలు చెప్పొచ్చు. సాఫ్ట్వేర్ కోడ్ కూడా ఫైల్స్లోనే ఉంటుంది, బిజినెస్ డేటా కూడా ఫైల్స్లో ఉంటుంది, పర్సనల్ డేటా కూడా ఫైల్స్లో ఉంటుంది. బిజినెస్ డేటా, పర్సనల్ డేటా, సాఫ్ట్వేర్ కోడ్ మొత్తం కూడా ఫైల్స్లో ఉంటాయి. సో అట్లా అనమాట. ఈ ఫైల్స్ మొత్తాన్ని క్యారీ చేసేది ఒక ఫోల్డర్, అంతే. ఫోల్డర్ గురించి నేను తర్వాత చెప్తా. అట్లా అనమాట. సో ఇప్పుడు మన భాష ఏంటంటే రెగ్యులర్ ఫైల్స్. అసలు లైనెక్స్లో రెగ్యులర్ ఫైల్స్ ఎలా తయారు చేయాలి అది మనం చూద్దాం. లైనెక్స్ ఉంది, దాని లోపల మనం ఏం చేస్తాం? రెగ్యులర్ ఫైల్స్.
బట్ ఈ రెగ్యులర్ ఫైల్స్ని మనం ఎలా తయారు చేయాలి, హౌ టు క్రియేట్ రెగ్యులర్ ఫైల్స్, అది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, అసలు రెగ్యులర్ ఫైల్స్ని మనం తయారు చేయడానికి మనకి మార్కెట్లో చూడండి యాక్చువల్గా కొన్ని టూల్స్ ఉన్నాయి. రెగ్యులర్ ఫైల్స్ని మనం తయారు చేయడానికి కొన్ని టూల్స్ ఉన్నాయి. ఓకే, కొన్ని కమాండ్స్ ఉన్నాయి. ఓకే ఓకే, అంటే ఏంటి సార్ కమాండ్స్ దేనికి, ఫైల్స్ తయారు చేయడానికి, టూల్స్ దేనికి, ఫైల్స్ తయారు చేయడానికి. రెండు ఒకటైనప్పుడు మరి టూల్స్ కమాండ్స్ రెండు ఎందుకు సార్, ఒకటి వాడొచ్చు కదా. అంటే దానికి ఉన్న ఫ్లెక్సిబిలిటీ దానికి ఉంది, దీనికి ఉన్న ఫ్లెక్సిబిలిటీ దీనికి ఉంది అనమాట. ఎస్, వి హ్యావ్ ఎ డిఫరెంట్ ఫ్లెక్సిబిలిటీస్. ఎస్. ఓకే, మరి సార్ రియల్ టైంలో మనం టూల్స్ వాడతామా కమాండ్స్ వాడతామా? కొన్ని కొన్ని సందర్భాల్లో టూల్స్ వాడతాం, కొన్ని కొన్ని సందర్భాల్లో కమాండ్స్ వాడతాం. బట్ వి యూజ్ బోత్ యాజ్ ఫర్ అవర్ రిక్వైర్మెంట్ బట్టి. అంటే టూల్స్లో కొంత ఫ్లెక్సిబిలిటీ ఒకలాగా ఉంటుంది, కమాండ్స్లో ఫ్లెక్సిబిలిటీ మరొకలాగా ఉంటుంది. అంటే మన ఫ్లెక్సిబిలిటీని బట్టి మనం టూల్స్ వాడతామా కమాండ్స్ వాడతాం మన ఇష్టం అక్కడ ప్రాజెక్ట్లో. దట్స్ ఇట్, అంతే. దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు క్రియేట్ ఎ ఫైల్స్, దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు క్రియేట్ ఎ డైరెక్టరీస్, ఎలా మాట్లాడతారు అక్కడ. అప్పుడు మనం ఫైల్స్ని తయారు చేయడానికి టూల్స్ వాడతాం, కమాండ్స్ వాడతాం. బట్ ఏది ఫాస్ట్గా అవుతుంది, టూల్సా కమాండ్సా, దాన్ని మనం తెలుసుకొని దానికి అప్లై చేయాలా అట్లా. ఎస్, ఇప్పుడు నేను చెప్తా, ఫస్ట్ మీరు కమాండ్స్ చెప్తాను, తర్వాత టూల్స్ గురించి కూడా చెప్తా. దేనికోసం, రెగ్యులర్ ఫైల్స్ని తయారు చేయడం కోసం, అంతే. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే కమాండ్స్ అంటే ఏంటి, టూల్స్ అంటే ఏంటి మనం చూద్దాం. జనరల్గా ఫైల్స్ తయారు చేయడానికి ఎస్ టూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ టూల్స్ పేరే ఫస్ట్ ఎస్ విఐ. విఐ అనేది ఒక టూల్ యాక్చువల్గా. రెండోది ఏంటంటే మనకి నానో. నానో, ఓకే. అయితే విఐ అనే టూల్ ఓల్డ్ అయిపోయింది, దాని ప్లేస్లో మరొక టూల్ వచ్చింది, దాని పేరే విఐఎం. సో విఐ ఈజ్ అన్ ఓల్డ్ వర్షన్, అప్డేటెడ్ వర్షన్ ఈస్ విఐఎం ఈజ్ ఎ టూల్, నానో ఈజ్ ఎ టూల్. అంటే విఐఎం అనేది ఒక టూల్, నానో అనేది మరొక టూల్. మరి కమాండ్స్ ఏమున్నాయి సార్, కమాండ్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ చాలా ఫేమస్ కమాండ్, చాలా ఫాస్ట్గా ఉంటుంది అది చెప్పాలంటే, దాని పేరు క్యాట్ కమాండ్, క్యాట్. రెండో కమాండ్ ఏంటంటే మనకి టచ్ కమాండ్, టచ్. మూడో కమాండ్ మనకి ఏంటంటే ఎకో, ఎకో. క్యాట్ కమాండ్, టచ్ కమాండ్, ఎకో కమాండ్, ఇట్లా అనమాట సింపుల్గా. సో రెగ్యులర్ ఫైల్స్ అనేది తయారు చేయడానికి టూల్స్ ఉన్నాయి, కమాండ్స్ ఉన్నాయి. ఓకే, మరి సార్ ఇప్పుడు క్యాట్ అనే కమాండ్, టచ్ అనే కమాండ్, ఎకో అనే కమాండ్ ఇవి ఎలా ఉపయోగించాలి? సింపుల్, క్యాట్ కమాండ్, టచ్ కమాండ్, ఎకో కమాండ్ ఫస్ట్ మనం డీల్ చేద్దాం, టచ్ కమాండ్ డీల్ చేద్దాం, తర్వాత వేరే కమాండ్స్కి వెళ్దాం. టచ్ చూద్దాం. టచ్, సో జనరల్గా మనకి కొన్ని కొన్ని సందర్భాల్లో రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందా అంటే చూడండి, సింపుల్గా చూడండి. సపోజ్ ఇప్పుడు మనకి డిపాజిట్ ఉందనుకోండి, డిపాజిట్, డిపాజిట్, ఓకే డిపాజిట్. మరి బ్యాంక్లో డిపాజిట్ చేస్తాం మనం, ఎప్పుడు చేస్తాం, 9కి స్టార్ట్ అయ్యిద్ది మనం, 9కి స్టార్ట్ అయిపోద్ది, ఆ తర్వాత వచ్చే 9 వరకు ఉంటుంది, అంటే 24 అవర్స్ డిపాజిట్ అనుకోండి, 24 అవర్స్ డిపాజిట్స్. మరి డిపాజిట్స్ అనేది ఎవరెంత వేస్తారో తెలియదు, ఎవరెంత వేస్తారో తెలియదు. నేను ఇప్పుడు యాక్చువల్గా ఒక పర్సన్, నేను ఇక్కడ ఉన్నా, నేను ఒక ఎంటీ ఫైల్ తయారు చేస్తాను, ఇది ఎంటీ ఫైల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎంటీ ఫైల్ తయారు చేసి ఇచ్చేస్తా. సో వచ్చిన డిపాజిట్స్ అన్నీ ఇక్కడికి డైరెక్ట్ అయ్యేటట్టుగా నేను రాసుకుంటా మొత్తం. అప్పుడు ఏమవుతుంది, డిపాజిట్ ఎప్పుడైతే ఎవడైతే చేసి ఇక్కడ 20,000 అని రాసి వాడు అకౌంట్ నెంబర్ రాసి సబ్మిట్ అనే బటన్ నొక్కాడో, డైరెక్ట్గా ఇక్కడ ఇది ఎంటీ ఫైల్ ఉంది కదా, అందుకోసం ఆ డేటా ఇక్కడ వస్తుంది, ఎంటీ ఫైల్ కాబట్టి. మనకు తెలియదు డిపాజిట్ ఎవరెంత చేస్తారో తెలియదు, కాబట్టి ఎంటీ ఫైల్సే కావాలా. నెక్స్ట్ కేసులో మళ్ళీ ఇంకొక పర్సన్ వచ్చి 30K డిపాజిట్ చేయాలన్నాడు, అకౌంట్ నెంబర్ సంథింగ్, మళ్ళీ సబ్మిట్ బటన్, మళ్ళీ ఏం చేసింది వెంటనే 30. అంటే ఈ ఫైల్ మస్ట్ బి అన్ ఎంటీ ఫైల్. అలాగే మనకి ప్రాజెక్ట్లో కొంత రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటుందంటే, కొన్ని సందర్భాల్లో మనం టెస్టింగ్ చేసేటప్పుడు, కొన్ని సందర్భాల్లో వేరే వేరే డేటాని స్టోర్ చేసుకునేటప్పుడు, వేరే వేరే విధానంలో ఇంకొక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఏదైనా సరే డేటాని ఇట్లా చేసేటప్పుడు కొన్ని ఎంటీ ఫైల్స్ తీసుకుంటాం, ఆ ఎంటీ ఫైల్స్ని మనం తయారు చేయాలి, రిక్వైర్మెంట్ అది. సో ఎప్పుడైతే నాకు ఎంటీ అని కనిపించిందో, ఆ ఫైల్ తయారు చేయాలంటే మనకు గుర్తొచ్చే కమాండ్ పేరే టచ్ కమాండ్, టచ్. ఓకే, టచ్, ఎస్. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అన్ ఎంటీ ఫైల్స్ వి యూజ్ టచ్ కమాండ్. అసలు టచ్ అంటే ఏంది, ఒక కమాండ్ అది, దేనికోసం అది, టు క్రియేట్ అన్ ఎంటీ ఫైల్స్. ఓకే, రిక్వైర్మెంట్ ఎలాగుంటుంది, యాజ్ ఫర్ ద ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్, యాజ్ ఫర్ ద
సంథింగ్ కాల్డ్ మన సినారియో రిక్వైర్మెంట్, దాని ప్రకారం మనం ఫైల్స్ తయారు చేస్తాం అట్లా అనమాట, మనకి ఇచ్చిన ఫంక్షనాలిటీని బట్టి. సో టచ్ కమాండ్ని ఉపయోగించి ఫైల్స్ ఎలా తయారు చేయాలి, టచ్ కమాండ్ ఉపయోగించి ఫైల్స్ ఎలా తయారు చేయాలి అంటే సింపుల్గా చెప్పాలంటే నేను చెప్తాను చూడండి. యాక్చువల్గా సింపుల్గా మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలంటే, సో చూడండి, టచ్ టచ్ కమాండ్ యాక్చువల్గా, ఓకే, టచ్ ఈజ్ కమాండ్ in Linux. Touch is a command in Linux, so which is used to create an empty files. Which is used to create an empty files. Empty files ని తయారు చేయడానికి మనం ఉపయోగిస్తాం. సరే ఎంటీ ఫైల్స్ అంటే సింగిల్ ఫైలా మల్టిపుల్ ఫైల్సా? అసలు సింగిల్ ఫైలా మల్టిపుల్ పక్కన పెడితే ఫైల్ని ఎలా తయారు చేయాలో సింటాక్స్ చెప్పండి సార్. ఏం లేదు, నువ్వు టచ్ అని రాసి ఓకే, ఫైల్ 1 అని రాసాయి ఓకే, టచ్ అని రాసి ఫైల్ 1 అని రాస్తే ప్రెస్ ఎంటర్ బటన్, press enter button. Yes, now file 1 will be created automatically. File 1 will be created automatically. అది విషయం. టచ్ అని రాసి ఫైల్ 1 రాసి ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే ఫైల్ 1 విల్ బి క్రియేటెడ్. ఓకే, బాగుంది. సరే కొన్ని సందర్భాల్లో నాకు మల్టిపుల్ ఫైల్స్ కూడా తయారు చేయమంటారు. మనకి మల్టిపుల్ ఫైల్స్ కూడా వస్తాయి, డిఫరెంట్ ఫైల్స్ తయారు చేయమంటారు. అంటే ఎట్లాగా డిఫరెంట్ ఫైల్స్? ఇప్పుడు ఒక వ్యక్తి అన్నాడు ఒక ఎంటీ ఫైల్ తయారు చేయమన్నాడు ఫస్ట్ టైం, రెండోసారి మరొక ఎంటీ ఫైల్ తయారు చేయమన్నాడు రెండోసారి, మూడోసారి అన్నాడు అరే ప్రతిరోజు ఎలా తయారు చేస్తారా బాబు, అవసరం లేదు తీసి పడేసి, ఒకసారి ఒక 100 ఫైల్స్ తయారు చేయమన్నాడు. 100 ఫైల్స్ తయారు చేయ ఎంటీ ఫైల్స్ని, దాని తర్వాత నేను వాటిని ఎలా ఉపయోగించుకుంటా అన్నాడు. ప్రతిరోజు 1 వద్దు, 100 ఫైల్స్ తయారు చేయమన్నాడు. ఇదేమో సింగిల్ ఫైల్, ఇదేమో మల్టిపుల్ ఫైల్స్. ఒకసారి సింగిల్ ఫైల్ని తయారు చేయొచ్చు, మల్టిపుల్ ఫైల్స్ని తయారు చేయొచ్చు బై యూజింగ్ టచ్ కమాండ్. ఓకే, మరి సింగిల్ ఫైల్ తయారు చేయాలంటే సింటాక్స్ ఏంది, మల్టిపుల్ ఫైల్స్ తయారు చేయాలంటే సింటాక్స్ ఏంది? ఆహా, ఓకే, ఎన్ని ఫైల్స్ మనకి? 100 ఫైల్స్, 100 ఫైల్స్. ఓకే, 100 ఫైల్స్. సరే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 100 ఫైల్స్ కదా, సరే ఎక్కడి నుంచి మొదలవ్వాలా? నెంబర్ 1, 1 నుంచి ఎక్కడి దాకా ఎండ్ అవ్వాలా? 100. ఓకే, 1 నుంచి 100 దాకా, 1వ ఫైల్ నుంచి 100వ ఫైల్ దాకా రాయాలి. అయితే వాడేం చెప్పాడు, లైనక్స్ ఏం చెప్పింది, అయ్యా బాబు 1 నుంచి మనం సాధారణంగా ఎలా రాస్తాం, 1 అని రాసి ఇలా హైఫన్ రాసి 100 అని రాస్తే 1 నుంచి 100 అని మన కౌంట్. కానీ లైనక్స్ అలా కాదు, లైనక్స్ ఈ హైఫన్లు తీసుకోదు, లైనక్స్ తీసుకుంది డాట్స్ పీరియడ్స్ అనమాట, డాట్ ఇట్లా చుక్కలు డాట్స్ కన్సిడర్ చేస్తుంది. అందుకోసం లైనక్స్ ఏం చెప్పిందంటే నాయన ఏం లేదు, 1 తర్వాత 2 చుక్కలు పెట్టు అంతే, హైఫన్ లాగే 1 తర్వాత 2 చుక్కలు పెట్టేసి 100 రాసేసాయి. అప్పుడు నేనేం చేస్తాను తెలుసా, 1 తర్వాత 2 చుక్కలు పెట్టి 100 రాస్తే నీకు ఫైల్ 1 తయారు చేస్తా, ఫైల్ 2 తయారు చేస్తా, ఫైల్ 3 ఫైల్ 4 తయారు చేస్తా, డాష్ ఫైల్ 100 కూడా తయారు చేస్తా. దిస్ ఈస్ ద సింటాక్స్ టు క్రియేట్ ఏ ఫైల్స్, టు క్రియేట్ ఏ మల్టిపుల్ ఫైల్స్. అంటే సార్ 1 రాస్తే సరిపోద్దా? నో, మరి ఏం చేయాలా, మరి ఫైల్ అనేది రావాలి, ఫైల్. కాబట్టి అందుకని నేను ఫైల్ అని ఇక్కడ ఇస్తా, ఫైల్ 1 ... 100. ఓకే, అయితే లైనక్స్ చెప్పింది వీటిని మొత్తాన్ని కర్లీ బ్రేసెస్తో క్లోజ్ చేయమని చేసేసా అంతే. ఫైల్ అని రాసి కర్లీ బ్రేసెస్ రాసి 1 ... 100 రాస్తే వెంటనే అవుట్పుట్ మీకు ఇది వస్తుంది, వెంటనే అవుట్పుట్ ఇది వస్తుంది. సపోజ్ నేను పేమెంట్స్ ఫైల్ ఉంది, ఎస్ పేమెంట్స్ ఫైల్ అని ఇలా రాసి కర్లీ బ్రేసెస్ రాసి 1 ... 30 రాసా, 1 ... 30. అప్పుడు ఏమైంది తెలుసా, ఇప్పుడు ప్రెస్ ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి, చేసిన వెంటనే పేమెంట్స్ ఫైల్ 1, పేమెంట్స్ ఫైల్ 2, పేమెంట్స్ ఫైల్ 3 అట్లా వస్తాయి అనమాట, డాష్ మొత్తం 30 ఫైల్స్ వస్తాయి. అంటే మన రిక్వైర్మెంట్ని బట్టి మనం తయారు చేయొచ్చు. కానీ సార్ 1 ... 30 30 అన్నారు కదా, ఏం సార్ 3 డాట్లు పెట్టకూడదా? పెట్టొచ్చు. ఏం సార్ ఫెయిల్ అయిద్దా? ఫెయిల్ అవ్వదు, సక్సెస్ కానీ ఒకే ఫైల్ తయారైద్ది. ఎందుకు, సింటాక్స్ రూల్ ప్రకారం మనం తయారు చేస్తే ఇక్కడ 1 ... 2 డాట్స్ పెడితేనే 30 ఫైల్స్ తయారవుతాయి. పొరపాటున కాదని చెప్పి 1 రాసి డాట్ పెట్టి మళ్ళీ 3 డాట్ పెట్టి 30 అని రాసావా, లైనక్స్ ఏం చేస్తుందంటే దీని మొత్తాన్ని ఒక ఫైల్గా కన్సిడర్ చేసి ఒకే ఫైల్ తయారు చేసిద్ది, దాని పేరు కూడా 1 ... 30 అని తయారు చేసిద్ది.
పేరు ఫైల్ కూడా అట్లా అనమాట. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే 1 రాసిన తర్వాత 2 డాట్సే ఇవ్వాలి. ఇట్ మస్ట్ బీ ఇన్ 2 డాట్స్ ఓన్లీ, అదర్వైజ్ రిస్క్ వస్తుంది. ఓకే, సరే సార్, బాగానే ఉంది. సో మల్టిపుల్ ఫైల్స్ తయారు చేయాలంటే ఒకలాగా ఉంటుంది, సింగిల్ ఫైల్ తయారు చేయాలంటే ఒకలాగా. అందుకని మనం ఇక్కడ రాయాలా, ఏం రాయాలా? ఐదర్ వీ కెన్ క్రియేట్ ఎ మల్టిపుల్ ఫైల్స్ ఆర్ అ సింగిల్ ఫైల్. ఐదర్ we create single file or multiple files. అలా either we create a single file or multiple files. ఓకే, సో సింపుల్గా నెక్స్ట్ ఏం చెప్పొచ్చు, సింగిల్ ఫైల్ తయారీకి ఎట్లా సింగిల్ ఫైల్ తయారు చేయాలంటే చెప్పాను కదా, జస్ట్ టచ్ రాసి file1 రాస్తే అవుతుంది. అదే మల్టిపుల్ ఫైల్స్ తయారు చేయాలంటే ఎట్లా తెలుసా, టచ్ రాసి ఫైల్ అని రాసి కర్లీ బ్రేసెస్ రాసి 1.100. ఓకే, 100. సో ఫస్ట్ క్వశ్చన్లో ఆన్సర్ ఏందా అంటే, అవుట్పుట్ ఏందా అంటే, ఫస్ట్ క్వశ్చన్ అవుట్పుట్ ఏంటంటే, ఎస్, అవుట్పుట్ ఏంటంటే సింగిల్ ఫైల్ విల్ బి క్రియేటెడ్. ఇది ఫస్ట్ దాంట్లో. రెండో దాంట్లో ఏంటి అవుట్పుట్? రెండో దాంట్లో అవుట్పుట్ ఏం తెలుసా, మల్టిపుల్ ఫైల్స్ విల్ బి క్రియేటెడ్. మల్టిపుల్ ఫైల్స్ విల్ బి క్రియేటెడ్ ఫ్రమ్ ఫైల్ నెంబర్ 1 టు ఫైల్ నెంబర్ 100. అది విషయం. సో అదేమో సింగిల్, ఇదేమో మల్టిపుల్. దిస్ ఈజ్ కాల్డ్ టచ్ కమాండ్. ఓకేనా, టచ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కమాండ్. ఎందుకంటే మనకి ఎంటీ ఫైల్స్ రిక్వైర్మెంట్ చాలా సందర్భాలు వస్తుంది, అది మనం తయారు చేసి ఇలా చేయొచ్చు. ఓకేనా, ఇది టచ్ కమాండ్. ఓకే, ద నెక్స్ట్ కమాండ్ ఈజ్ వాట్ సార్? మాకు హ్యాండ్స్ ఆన్ ఇప్పుడు కాదు, కొద్దిసేపు అయిన తర్వాత హ్యాండ్స్ ఆన్. ఇప్పుడు ఫస్ట్ థియరీ నేర్చుకుంటే తర్వాత హ్యాండ్స్ ఆన్. సరే, నెక్స్ట్ కమాండ్ పేరు ఏంటంటే క్యాట్ కమాండ్. క్యాట్ టచ్ అయిపోయింది, నెక్స్ట్ కూడా క్యాట్. క్యాట్, ఓకే. సార్ క్యాట్ కమాండ్ అంటే ఏం సార్? అసలు క్యాట్ కమాండ్ దేనికి? ఏం లేదు, క్యాట్ అనేది యాక్చువల్గా ఒక కమాండ్. ఓకే, దేనికి సార్? క్యాట్ ఈజ్ ఎ కమాండ్ లినక్స్ విచ్ ఈస్ యూజ్ టు క్రియేట్ ఫైల్స్. ఫైల్స్ని తయారు చేయడానికి క్రియేట్ ఫైల్స్ అంతే. సార్ సింగిల్ ఫైలా? ఎస్, సింగిల్ ఫైల్. సార్ మల్టిపుల్ ఫైల్సా? ఎస్ ఎస్, మల్టిపుల్ ఫైల్స్. సింగిల్ ఫైల్ని తయారు చేయొచ్చు, మల్టిపుల్ ఫైల్స్. దేన్ని ఉపయోగించి? క్యాట్ కమాండ్ ఉపయోగించి. క్యాట్, సిఏటి క్యాట్. ఓకే, క్యాట్ ఎలా తయారు చేయాలి, అసలు దాని సింటాక్స్ ఎలా ఉంటుంది? అయితే ఇక్కడ మీరు చూస్తే టచ్ కమాండ్ జస్ట్ క్రియేట్ అన్ ఎంటీ ఫైల్స్. టచ్ కమాండ్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎంటీ ఫైల్స్. బట్ క్యాట్ కమాండ్ అలా కాదు, ఫైల్స్ని తయారు చేసిద్ది. అర్థమైందా? ఫైల్స్ తయారు చేస్తుంది, ఆ ఫైల్స్లో డేటాని యూనో రైట్ చేస్తుంది, డేటా రాసుకోవచ్చు ఫైల్లో. ఆ డేటాని మాడిఫై చేసుకోవచ్చు, ఆ డేటాని ఎస్ ఎస్ ఫ్రెండ్స్, ఆ డేటాని డిస్ప్లే చేయొచ్చు, డిస్ప్లే పర్పస్. అర్థమైందా? డేటాని డిస్ప్లే చేయొచ్చు. అదేవిధంగా ఎగ్జిస్టింగ్ ఫైల్లో కొంత డేటా ఉంది, ఫైల్ 1లో కొంత డేటా ఉంది, ఇలా ఇలా ఇలా. కానీ ఈరోజు ఎంత, 19th. ఈరోజు ఇదే ఫైల్లో నేను కొంత డేటా రాయాలనుకుంటున్నాను. అంటే ఆల్రెడీ కొంత డేటా ఉంది, ఉన్న డేటాకి కొంత నేను రాయాలనుకుంటున్నా. దట్ మీన్స్ వాట్, దాన్ని యాడింగ్ సమ్ మోర్ లైన్స్ టు ద ఎగ్జిస్టింగ్ ఫైల్. అంటే కొత్తగా ఫైల్స్ కాదు, ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఉంది, దాని లోపలికి నేను కంటెంట్ రాయాలి. సో ఈ ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తామంటే అపెండ్ అంటాం. అపెండ్. అపెండ్ అంటే అర్థం ఏంటంటే యాడింగ్ సమ్ మోర్ లైన్స్ టు ద ఎగ్జిస్టింగ్ ఫైల్. దిస్ ఈస్ కాల్డ్ అపెండ్. దీన్ని ప్రాసెస్ని మనం అపెండ్ అని పిలుస్తాం. మరి క్యాట్ కమాండ్ ఉపయోగించి అపెండ్ కూడా చేయొచ్చు. ఓహో, టచ్ ఉపయోగించి నో. టచ్ ఉపయోగించి ఓన్లీ ఎంటీ ఫైల్సే, అపెండ్ రాదు, డిస్ప్లే రాదు. టచ్ కమాండ్ ఉపయోగించి డిస్ప్లే చూడలేం. సరే, డిస్ప్లే అంటే ఏం సార్, మాకు అర్థం కాలేదు. ఏం లేదు, సింపుల్గా మనం క్యాట్ కమాండ్ ఉపయోగించాం. ఓకే, ఉపయోగించి ఫైల్ 1 తయారు చేసాం. ఓకే, తయారు చేసిన తర్వాత అదే క్యాట్ కమాండ్ ఉపయోగించి ఫైల్ 1లో డేటా రాసాం. డేటా, ఇది ఫైల్ డేటా రాసా. ఫస్ట్దేమో క్రియేషన్, రెండోదేమో డేటా రాయటం.
రాసేసా. డేటా ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ఫైల్. రాసిన తర్వాత ఒక 1 మంత్ అయిన తర్వాత లేదా నెక్స్ట్ డేనో ఈ ఫైల్లో ఎలాంటి డేటా ఉందో తెలుసుకోవాలి. నేను ఫైల్లో ఎలాంటి డేటా ఉందో డిస్ప్లే చేయాలా. బట్ డిస్ప్లే చేయాలంటే ఎలా చేయాలా మనకు తెలియదు. డిస్ప్లే చేయడానికి అప్పుడు క్యాట్ కమాండ్ వాడాలి. క్యాట్ అని రాసి file1 అని రాస్తే చాలు. ప్రెస్ ఎంటర్ బటన్, ఎవ్రీథింగ్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్. అంటే క్యాట్ కమాండ్ నాట్ ఓన్లీ క్రియేట్ ఎ ఫైల్, నాట్ ఓన్లీ అపెండ్ ద డేటా, వీ కెన్ ఆల్సో డిస్ప్లే ద డేటా. ఇది ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటారు, మనల్ని చెప్పగలగాల. అపెండ్ ద డేటా, డిస్ప్లే ద డేటా, క్రియేట్ ద డేటా, క్రియేట్ ఏ ఫైల్ క్రియేషన్ చేయటమే కాదు, ఫైల్లో డేటాని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు, రాసుకోవచ్చు. అదేవిధంగా ఫైల్లో ఉన్న డేటాని పూర్తి స్థాయిలో డిస్ప్లే చేసుకోవడానికి చూసుకోవచ్చు. ఈ విధంగా మనకి క్యాట్ కమాండ్ అనేది ఉపయోగపడింది. క్యాట్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ కమాండ్. చాలా ఎక్సలెంట్ గా యూసేజ్ అవుతా ఉంటుంది క్యాట్ కమాండ్. అదేవిధంగా క్యాట్ కమాండ్ ఉపయోగించి కొంత బ్యాకప్ కూడా తీసుకోవచ్చు. డేటా బ్యాకప్ కూడా పాసిబుల్ విత్ క్యాట్ కమాండ్. అంత ఫుల్ గా కాదు, 100% బ్యాకప్ కూడా తీసుకోవచ్చు. బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అందుకని బ్యాకప్లో మనం క్యాట్ కమాండ్ వాడచ్చు, నో ప్రాబ్లం. ఎలాగనేది నేను చెప్తాను ఎలాగనేది నేను చెప్తాను. ఓకే, ఎట్లా సార్ అది ఇప్పుడు ఎలా రాస్తారు, ఎలా చెప్తారు? మాకు ఏం లేదు. క్యాట్, ఓకే, క్యాట్ ఈజ్ ఎ కమాండ్, అంతే. సో క్యాట్ ఈజ్ ఎ కమాండ్ ఇన్ లినక్స్ విచ్ ఈస్ used to ఒకటి ఫస్ట్ వన్, క్రియేట్ ఫైల్స్ని తయారు చేయొచ్చు. ఓకే, డిస్ప్లే ఫైల్ డేటాని డిస్ప్లే చేయొచ్చు. 3, అపెండ్ ద డేటా ఇంటూ ఎ ఫైల్లోకి డేటాని అపెండ్ అంటే ఏంది? ఆల్రెడీ ఒక ఫైల్లో డేటా ఉంది, మరి మీరు ఒకసారి కొత్తగా మళ్ళీ డేటాను రాసుకుంటారు. దిస్ ఈస్ కాల్డ్ అపెండ్. అంతే. అపెండ్ ద డేటా, డిస్ప్లే ద డేటా, క్రియేట్ ద ఫైల్స్. అర్థమైందా? ఆ తర్వాత మనం బ్యాకప్ కూడా తీసుకోవచ్చు, బ్యాకప్ ద డేటా. ఇంకొకటి కూడా చేయొచ్చు దేన్ని ఉపయోగించి, క్యాట్ కమాండ్. ఏంటి సార్ అది? చెప్పండి సార్. ఏం లేదు, కొన్ని సందర్భాల్లో రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే file1లో కొంత డేటా ఉంటుంది. file1లో డేటా ఇక్కడ దాకా ఉంది, ఇలా ఉంది. file1లో డేటా అగైన్ file2లో మరికొంత డేటా ఉంది. file1లో కొంత డేటా ఉంది, file2లో మరికొంత డేటా ఉంది. ఆ డేటా ఇక్కడ దాకా ఉంది. ఓకే, file1, file2. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన ఒక రిక్వైర్మెంట్ ఇచ్చాడు. రే బాబు, file1లో కొంత డేటా మెయింటైన్ చేస్తున్నావు, file2లో కొంత డేటా మెయింటైన్ చేస్తున్నావు, అవసరం లేదు, ఈ రెండు కలిపి ఒకటే ఫైల్లోకి రాసేయరా బాబు అన్నాడు. రెండిటి డేటా ఒకటే ఫైల్లో రాసాయి, ఎందుకు అనవసరంగా ఇక్కడ టైం వేస్ట్, నంబర్ ఆఫ్ ఫైల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ఒకటే డేట్లో రాసేసి అన్నాడు. అప్పుడు ఏంటి, ఇప్పుడు ఎట్లా రాయాలా? ఐ డోంట్ నో. file1లో కొంత డేటా ఉంది, file2లో కొంత డేటా ఉంది, ఈ రెండింటిని కలిపేసి ఈ ఫైల్లోకి ఎక్కించాలా? అయ్యో, మరి ఆ ఫైల్ అది అలాగే ఉండాలి. బట్ ఇక్కడ ఉన్న డేటాని కంబైన్ చేసి ఒకే ఫైల్ లాగా మాదిరిగా నేను తయారు చేస్తున్నా. ఇక నుంచి ఇది మాస్టర్ ఫైల్ అనమాట. ఇక నుంచి వచ్చే డేటా అంతా దీంట్లోకి ఇన్సర్ట్ చేసుకుంటా. అలా చేయమన్నాడు. దట్ మీన్స్ వాడు రెండు ఫైల్స్ని మనం కంబైన్ చేయాలి. రెండు ఫైల్స్ని మనం కంబైన్ చేసి దాని అవుట్పుట్ని ఈ ఫైల్లోకి రాయాల. అర్థమైంది? అవుట్పుట్ ఫైల్ ఏంటి? మాకు అర్థం కాలేదు సార్. ఏం లేదమ్మా, జనరల్గా మనం అవుట్పుట్ ఫైల్ అనేది ఒకటి తీసుకోండి. అవుట్పుట్ ఫైల్ మీకు అర్థం కావడం కోసం అవుట్పుట్ అని వాడుతున్నా, బట్ రియల్ టైంలో అట్లా వాడరు. ఓకే, ఫైల్ అని రాసా. ఇక్కడేమో file1 ఉంది, ఇక్కడేమో file2 ఉంది. file1లో కొంత డేటా ఉంది, file2లో కొంత డేటా ఉంది. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఇది అవుట్పుట్ ఫైల్. అప్పుడు మనం ఏం చేస్తామంటే క్యాట్ అనే కమాండ్ ఉపయోగించి దీనిని ప్లస్ దీనిని రెండింటిని కంబైన్ చేయొచ్చు. క్యాట్ కమాండ్ కంబైన్ చేసిన తర్వాత రిజల్ట్ వస్తుంది కదా, రెండు కలిసినప్పుడు దాని రిజల్ట్ ఒక దాంట్లోకి వస్తుంది కదా, దాన్ని డైరెక్ట్గా ఈ ఫైల్లోకి పంపొచ్చు. దిస్ ఈస్ కాల్డ్
కంబైన్ ఆర్ దీన్నే మనం ఏమంటాం అంటే కన్కాటినేషన్ అంటాం. కన్కాటినేషన్ అంటే కంబైనింగ్ ద మల్టిపుల్ ఫైల్స్ ఇంటూ ఎ సింగిల్ ఫైల్. దిస్ ఈస్ కాల్డ్ కన్కాటినేషన్ ఆర్ యూ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ కంబైన్. సిఓఎన్ కంబైన్. కంబైన్ అంటే కలపటం. అంటే రెండు ఫైల్స్ని ఒక ఫైల్లోకి చేయొచ్చు అట్లా అనమాట. దీన్ని మనం ఏమంటామంటే కన్కాటినేషన్ కూడా చేయొచ్చు. రాసుకోండి కావాలంటే. కన్కాటినేషన్ అంటే ఇదే. ఓకే. 5 వచ్చేసి కన్కాటినేషన్. 5 వచ్చేసి concatenation in the sense what? We mix the 2 or 3 files into a single file. That's it. This is called concatenation. ఓకే. ఇది క్యాట్ కమాండ్ ద్వారా సాధ్యమైతే సరే సార్, అసలు ఈ క్యాట్ కమాండ్ ఉపయోగించి ఫైల్స్ని ఎలా తయారు చేస్తారు అంటే టచ్ కమాండ్ అనేది ఎంటీ, బట్ క్యాట్ కమాండ్లో డేటా ఎంటర్ చేసుకోవచ్చు రియల్గా చెప్పాలంటే. రియల్గా క్యాట్ కమాండ్. సరే, క్యాట్ కమాండ్ అంటే ఏంటి, ఎలా చూడండి. సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే క్యాట్ కమాండ్కి చూడండి, క్యాట్ అని రాయాలి ఫస్ట్, తర్వాత file1 రాయాలి. ఓకే. కానీ అంతకంటే ముందే ఇది రాయాలి. ఇదేంటిది, గ్రేటర్ దానా, అవునా కదా? సో క్యాట్ గ్రేటర్ దాన్ సింబల్ file1. దీన్ని ఇంకో భాషలో ఏమంటామంటే రీడైరెక్షన్ సింబల్ అని కూడా అంటారు. రీడైరెక్షన్ సింబల్ అని కూడా అంటాం. రీడైరెక్షన్ సింబల్ క్యాట్ అని రాసి ఇలా రీడైరెక్షన్ సింబల్ రాసి గ్రేటర్ దాన్ సింబల్ రాసి file1 రాసి ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టారనుకోండి, ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టిన వెంటనే ఈ మాదిరిగా file1 అనేది ఓపెన్ అయింది. ఎట్లా అక్కడ మనం కంటెంట్ రాసుకోవచ్చు అట్లా అనమాట. ఇంతేనా సార్? ఇంతే, సేమ్ ఇంతే. క్యాట్ అని రాసేయాలి, గ్రేటర్ దాన్ సింబల్ రాయాలి, file1 రాయాలి, డైరెక్ట్గా వచ్చేస్తుంది సెటప్. ఓకే. ఫైల్ ఓపెన్ అయితే ఓపెన్ అయిపోద్ది వెంటనే. ఓపెన్ అయిన తర్వాత డేటా రాసుకోవాలి, అంతే సింపుల్. ఓపెన్ అయిన తర్వాత డేటా రాసుకోవాలి. అయితే ఆ డేటాని సేవ్ చేయాలంటే, ఎస్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి. మనకి 11 అంటే ఎలా ఉంటుందంటే వర్క్ చేసేవాళ్ళైనా వేరే వాళ్ళైనా కొంచెం మంపుగా ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇడ్లీలు అవి ఇవి ఇదేదో తినేస్తాం, నాన్ సెన్స్ అంతా. సిస్టమ్ మీద కూర్చొని మంపుగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? టీవీలు అవి ఇవి సైలెంట్గా ఉన్న రూమ్లో కూర్చున్నా కూడా నిద్ర వచ్చింది. కొంచెం ఎండ రావాలి, సెగ అంటే వేడి రావాలి, అప్పుడు మనిషికి నిద్ర రాదు. లేకపోతే గందరగోళం అవుతుంది. సింగిల్గా వింటున్న వాళ్ళకి ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. అట్లా జాగ్రత్తగా ఉండండి, నిద్ర వస్తుంది ఈ టైంలో. ఓకే. ఓకే సార్. సార్ ఇప్పుడు క్యాట్ కమాండ్ ఇంతేనా? క్యాట్ కమాండ్ ఇంతే. ఎట్లా దాని ప్రొసీజరు ఏంటి? ఏం లేదు, చూడు మళ్ళీ చెప్తా. క్యాట్ అని రాయండి, ఓకే. రీడైరెక్షన్ సింబల్ రాయండి, ఓకే. file1 రాయండి, ఓకే. ఓకే. file1 రాసిన తర్వాత ప్రెస్ ఎంటర్ బటన్, ఓకే. ఎప్పుడైతే మీరు ప్రెస్ ఎంటర్ బటన్ చేశారో ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ సమ్ ఇన్పుట్ ఫ్రమ్ యూ. అది ఇన్పుట్ అడుగుతుంది. హే బాబు ఫైల్లో కొంత డేటా ఎంటర్ చేయమని అడిగిద్ది. అప్పుడు నేనేం చేస్తాను, కొంత డేటా ఎంటర్ చేస్తా. ఇదంతా డేటా, ఇదంతా కూడా డేటా ఎంటర్ చేశా. ఎంటర్ చేసిన వెంటనే బాబు నువ్వు ఎంట్రీ చేసిన డేటాని సేవ్ చేసుకోమా అని అడిగిద్ది. సేవ్ సేవ్ చేసిన తర్వాత ఫైల్ నుంచి ఎగ్జిట్ అవ్వమ్మా. అప్పుడు ఏంది, ఎగ్జిట్ అంటే ఫైల్ నుంచి బయటికి టు కమ్అట్ ఫ్రమ్ ద ఫైల్. సో ఆఫ్టర్ రైటింగ్ ద డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్ జస్ట్ సేవ్ ద డేటా, ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్. ఈ 2 ఆప్షన్లు జరగాలి. ఇప్పుడు అర్జెంటుగా 2 ఆప్షన్లు జరగాలి. అంటే అమ్మా సేవ్ అమ్మా అంటే తెలియదు, అమ్మా ఎగ్జిట్ అవ్వమంటే తెలియదు. అందుకోసం దానికి మళ్ళీ షార్ట్ కట్స్ ఉన్నాయి. ఓకే. దానికి మళ్ళీ అంటే డేటాని సేవ్ చేయొచ్చు, ఫైల్ నుంచి బయటికి వెళ్ళొచ్చు. ఈ రెండిటికి ఒకటే షార్ట్ కట్ ఉంది. దాని పేరే CTRL+D, కంట్రోల్ D. కంట్రోల్ D అనేది నువ్వు ప్రెస్ చేస్తే వెంటనే ఏం వచ్చి తెలుసా, ఆ ఫైల్లో డేటా సేవ్ అయ్యిద్ది, యాజ్ వెల్ యాజ్ ఫైల్ నుంచి బయటకు వస్తావు. 2 పనులు జరుగుతాయి. ఎప్పుడు Ctrl+D ప్రెస్ చేసినప్పుడు. Ctrl+D ప్రెస్ అయిపోతే ఏమైంది సార్? ఏం జరగదు, అలాగే ఉంటుంది అది. ఓకే. కాబట్టి Ctrl+D మనం ప్రెస్ చేయాలి. ఇంతేనా సార్? ఇంతే. అంటే ఒక ఫైల్లో డేటాని రాయటం అంటే ఇంతేనా? ఇంతే సార్. ఇదే ఫైల్లో ఉన్న డేటాని మరొకసారి ఓపెన్ చేసి మళ్ళీ రాయాలంటే సార్ దాన్ని మనం అపెండ్ అంటాం. అపెండ్ అంటే ఏంటి, టుడే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్లో ఒక డేటా ఉంది, మరొకసారి మళ్ళీ నేను ఆ డేటాని మాడిఫై చేయను కానీ కింద డేటా రాసుకుంటాం. దీన్నే మనం అపెండ్ అని పిలుస్తాం. అపెండ్ మీన్స్ అది.
అట్లా అనమాట. దాని అపెండ్కి మళ్ళీ సింబల్ సింటాక్స్ ఇదేనా, ఇది కాదు, వేరే సింటాక్స్ వస్తుంది. అపెండ్ వేరు, ఇది వేరు. ఇది జస్ట్ నథింగ్ బట్ వాట్, జస్ట్ మనకి క్యాట్ అని రాసి గ్రేటర్ దాన్ సింబల్ రాసి file1 రాస్తే కొత్త డేటాని ఎంటర్ చేసుకోవటం, ఫైల్ని క్రియేషన్ చేయటం. ఇక్కడ రెండు పనులు జరుగుతాయి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్త వినండి. రెండు పనులు జరుగుతాయి. మీరు క్యాట్ అని రాసి గ్రేటర్ దాన్ సింబల్ రాసి file1 అని రాస్తే మనకి ఏం జరుగుతుంది తెలుసా? ఫస్ట్ క్యాట్ కమాండ్ ఒక ఫైల్ని తయారు చేస్తుంది. దాంట్లో మనం వెంటనే ఎప్పుడైతే ఇన్సర్ట్ చేసామో డేటాని స్టోర్ చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ కేస్ సేవ్ అండ్ ఎగ్జిట్ అయిపోయింది. సేవ్ అండ్ ఎగ్జిట్, ఓకే. ఇది క్యాట్ కమాండ్. సో సార్ ఇందాక క్యాట్ కమాండ్ ఉపయోగించి డిస్ప్లే కూడా చేస్తామని చెప్పారు కదా, అది ఎలాగా ఏంటి? ఏం లేదు, file1లో మీరు డేటా ఈ మాదిరిగా రాశారు. ఎస్, యూ హ్యావ్ రిటర్న్ సక్సెస్ఫుల్లీ, ఈ విధంగా రాశారు. దిస్ ఇస్ file1. ఓకే, file1 సేవ్ చేశారా అంటే Ctrl+D సేవ్ అయింది డేటా. కానీ ఇప్పుడు వాస్తవంగా రియల్గా డేటా సేవ్ అయింది కరెక్టే, కానీ నాకు డౌట్ ఏంటంటే file1లో ఎలాంటి కంటెంట్ ఉందో చెక్ చేసుకోవాలి. ఐ వుడ్ లైక్ టు సీ ద డేటా ఇన్సైడ్ ఆఫ్ file1. ఐ వాంట్ టు చెక్ ద డేటా ఇన్సైడ్ ఆఫ్ file1. టెర్మినల్ మీదే డిస్ప్లే జరగాల. అప్పుడు టెర్మినల్ మీద డిస్ప్లే జరగాలంటే అప్పుడు కూడా క్యాట్ కమాండ్ వాడతాం. అయితే ఇక్కడ తయారు చేసేటప్పుడు మాత్రం గ్రేటర్ దాన్ సింబల్ రాయాలి. డేటా ఫైల్ తయారు చేసేటప్పుడు డేటాని ఇన్సర్ట్ చేసి ఇటు రాసాం గ్రేటర్ దాన్ సింబల్. కానీ డిస్ప్లేకి మాత్రం ఈ సింబల్ ఉండదు. డిస్ప్లేకి ఏముంటుంది? నో సింబల్స్. మరి ఎలాగా? క్యాట్ అని రాసి file1 రాస్తే చాలు. దిస్ ఈజ్ కాల్డ్ డిస్ప్లే. క్యాట్ అని రాసి file1 అని రాస్తే మొత్తం డిస్ప్లే, ప్రెస్ ఎంటర్ బటన్ అంతే. ఓహో, క్యాట్ అంటే ఇది. ఎస్ ఎస్, అవును, ఎస్. అంటే చూడండి, క్యాట్ రీడైరెక్షన్ సింబల్ file1 అంటే మనకి ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ సమ్ ఇన్పుట్ అంతే. బట్ క్యాట్ అని రాసి file1 అని రాసామనుకో, ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇక్కడేమో రైటింగ్, ఇక్కడేమో డిస్ప్లే ద ఇన్ఫర్మేషన్. దట్స్ ఇట్. ఏదేది? క్యాట్ కమాండ్ ఉపయోగించి. సింటాక్స్ ఏంది? ఇదే, 1 2 ఇదే సింటాక్స్. ఫస్ట్ దానికేమో ఇన్సర్ట్ చేసుకోవచ్చు, రెండో దానికేమో ఇన్సర్ట్ చేసిన డేటాని డిస్ప్లే చేసి చూపించచ్చు, ఎవరికైనా స్క్రీన్ మీద కనపడుద్ది. క్యాట్ రాసి file1 కొడితే. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా క్యాట్ గురించి? ఎస్ సార్. ఓకే ఓకే. ఫస్ట్ మనం థియరీ, తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ ఆన్ చేద్దాం. సరే, ఇక్కడ పక్కన పెడితే ఇక్కడ క్యాట్ గురించి కొంత అవగాహన పెరిగింది. సరే, ఇప్పుడు సార్ మనకి ఫైల్స్ తయారు చేయాలంటే మరి మీరు ఏం చెప్పారు? మాకు టూల్స్ ఉన్నాయని చెప్పారు. ఓకే, మళ్ళీ ఏం చెప్పారు? కమాండ్స్ ఉన్నాయని చెప్పారు. కమాండ్స్లో ఫస్ట్ కమాండ్ ఏం చెప్పారు? మీరు టచ్ చెప్పారు. ఓకే, రెండోది ఏంటి? క్యాట్ అంటున్నారు. ఓకే, మూడోది కూడా ఉంది కదా సార్ ఈ కమాండ్స్లో. మూడోదే ఎకో, ఎకో అనేది కూడా కమాండే. దేనికోసం? ఫైల్స్ తయారు చేయొచ్చు దాంట్లో. చెప్తా దాని డ్రాబ్యాక్ ఏంటి, దీని డ్రాబ్యాక్ ఏంటి. సరే, ఓకే. ఇప్పుడు మనం ఒక టూల్స్ చూద్దాం. టూల్స్, ఫైల్స్ తయారు సార్ చేయడానికి టూల్స్ ఉంది అని చెప్పాం. సరే, సార్ సారీ ఫర్ ఇంటర్. ఇది అపెండ్ డేటా చెప్పారు సార్. ఇది డేటా, సింటాక్స్ అపెండ్ డేటాను అపెండ్ ఎలా చేయాలి అనే సింటాక్స్. ఎస్ ఎస్, ఆ సింటాక్స్ చూడండి ఒకసారి. ఏం లేదు, సింపుల్. చూడండి, ఫస్ట్ ఫస్ట్ వన్ క్యాట్ రాయండి. ఓకే, గ్రేటర్ దాన్ సింబల్ రాయండి. ఓకే, file1 రాయండి. ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే మిమ్మల్ని డేటా అడిగిద్ది. ఓకే, డేటా అడిగిన తర్వాత కొంత డేటా రాయండి. ఓకే, రాసిన తర్వాత Ctrl+D ప్రెస్ చేయండి. ఎందుకోసం Ctrl+D? యాక్చువల్గా డేటాని సేవ్ చేసుకోవచ్చు, డేటాని సేవ్ చేయొచ్చు, ఆ తర్వాత ఫైల్ నుంచి బయటికి రావచ్చు. ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్, ఎగ్జిట్. రెండు పనులు జరుగుతాయి ఇక్కడ. ఓకే, ఇది ఫస్ట్ సింటాక్స్ అనుకోండి మీరు. రెండోది ఏం చెప్పాను నేనంటే డేటాని చూడొచ్చు అంటే ఇది అవసరం లేదు, ఇంత స్టోరీ. మనం డైరెక్ట్గా స్ట్రైట్ అవే క్యాట్ అని రాసి file1 అని రాస్తే చాలు, సరిపోద్ది. అప్పుడు file1లో ఉన్న డేటా డిస్ప్లే అయింది. ఎస్, డిస్ప్లేస్ ఆల్ ద డేటా ఇన్సైడ్ file1. ఆల్ ద డేటా ఇన్సైడ్ file1. ఎస్, అయిపోయింది. మూడోది ఏంటంటే మనకి అపెండ్ 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 ఓకే, అపెండ్ జరగాలంటే ఏం చేయాలి తెలుసా? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఉంది file1లో. మరికొంత డేటా యాడ్ చేయాలంటే ఇప్పుడు ఈ ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలో తెలుసా? క్యాట్ అని రాసి గ్రేటర్ దాన్ సింబల్స్ 2 రాయాల. 2 రాసి file1 అనేది ఓపెన్ చేయాల. ఎప్పుడైతే మీరు ఈ మాదిరిగా ఫైల్ ఓపెన్ చేశారో, ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ సమ్ ఇన్పుట్, బట్ ఇట్ విల్ నాట్ డిస్ట్రాయ్ ద ఓల్డ్ వన్. ఓల్డ్ డిస్ట్రాయ్ చేయదు ఇది.
ఓల్డ్ని డిస్ట్రాయ్ చేయదు. అప్పుడు క్యాట్ అని రాసి మీరు డబుల్ రాయాలి. ఇక్కడ డబుల్ రాసేసి ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టగానే ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ సమ్ ఇన్పుట్. అయితే క్యాట్ అని రాసి ఫైల్ 1 రాసిన తర్వాత ఆస్కింగ్ ఇన్పుట్ అని చెప్తున్నానే, అప్పుడు మీరు ఇలా 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 రాసుకుంటారు. రాసిన తర్వాత మళ్ళీ మామూలు ఏమని చేస్తారు, Ctrl+D అంటే ఏంది, డేటా సేవ్ అయింది, ఫైల్ నుంచి బయటికి రావచ్చు, అంతే అయిపోయింది. ఓకే. అపెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేసుకోవాలి తెలుసా, అపెండ్ చేసిన వెంటనే ఇదిగోండి 4వది, మీరు వెంటనే క్యాట్ అని రాసి ఫైల్ 1లోకి కదా మీరు అపెండ్ చేసింది, అంటే ఫైల్ 1లోకి కదా మీరు కొత్త డేటా రాసింది. రాసినప్పుడు ఏం చేస్తామంటే డిస్ప్లే చేయాలంటే క్యాట్ ఫైల్ 1. ఎప్పుడైతే క్యాట్ ఫైల్ 1 అని రాసానో ఫైల్ ఇట్లా ఓపెన్ అయ్యింది అనుకోండి, అప్పుడు వెంటనే ఈ పైన ఏమో ఓల్డ్ డేటా చూపిస్తుంది, కింద వచ్చేసరికి న్యూ డేటా చూపిస్తుంది నీకు, న్యూ డేటా. ఎస్, అదనమాట. దిస్ ఈజ్ పాసిబుల్ విత్ క్యాట్ కమాండ్. అంటే అపెండ్ అంటే ఇలాగా రాయాలి, డిస్ప్లే అంటే ఇలా రాయాలి. రెండో మోడల్ డిస్ప్లే అంటే ఇలా రాయాలి. ఇక్కడ ఫ్రెష్గా కొత్తగా అంటే న్యూ ఫైల్ క్రియేషన్ అంటే ఇట్లా రాయాలి, న్యూ ఫైల్ క్రియేషన్. ఇది న్యూ ఫైల్ క్రియేషన్, ఇది డిస్ప్లే పర్పస్, ఇదేమో అపెండ్ పర్పస్. అపెండ్ అంటే ఏంది, యాడింగ్ సమ్ మోర్ లైన్స్ టు ది ఎగ్జిస్టింగ్ ఫైల్, దిస్ ఇస్ కాల్డ్ అపెండ్. సో మళ్ళీ ఇక్కడ 4వది ఏం రాశాను, డిస్ప్లేనే. అట్లా సార్. ఇప్పుడు ఇందాక కంబైన్ చెప్పాలి అన్నారు కదా, కంబైన్ కన్కాటినేషన్ అన్నారు కదా, అది ఎలాగ సార్? ఏం లేదు, కంబైన్ కన్కాటినేషన్ అంటే ఎట్లా అంటే చూడండి, ఇక్కడ ఫైల్ 1 ఉంది, ఇక్కడ ఫైల్ 2 ఉంది, దీంట్లో కొంత డేటా ఉంది, ఇలా తీసుకొని కంబైన్ చేస్తాం. కంబైన్ చేయడానికి మనకి ఒక సింటాక్స్ ఉంది, దాన్నే మనం ఇంకోటి ఏమంటాం, కన్కాటినేట్ కూడా అంటాం. CONCAT కన్కాటినేట్. చూసారా, కన్కాటినేట్. మరి కన్కాటినేషన్ జరగాలంటే ఎలా సార్? ఏం లేదు, క్యాట్ అని రాసి ఫైల్ 1 అని రాసి ఫైల్ 2 అని రాయండి చాలు. అప్పుడు క్యాట్ అని రాసి ఫైల్ 1 ఫైల్ 2 రాసినప్పుడు రెండు అవుట్పుట్స్ ఒకే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి, అంతే. దిస్ ఈజ్ కాల్డ్ కన్కాటినేషన్. సో రెండు ఫైల్స్ రెండు ఫైల్స్ డేటా ఒకటే ప్లేస్లో డిస్ప్లే అయింది. ఆ డిస్ప్లే అయిన డేటాని మరొక ఫైల్లోకి మూవ్ చేయొచ్చు. బట్ ఎనీవే, దిస్ ఈజ్ నాట్ ఏ స్టైల్ ఆఫ్ టీచింగ్, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మొత్తం ఒకేసారి చెప్తే ఫస్ట్ మనం స్క్రీన్ చూపించి ఫస్ట్ ఏంటంటే ఆప్షన్ 1 చెప్పాలి, 2 చెప్పాలి, డిస్ప్లే చెప్పాలి, అంతే. నెక్స్ట్ కేసులో అపెండ్ రావాలి. ఎస్ మిస్టర్ హరి, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ వై ఐఎమ్ స్కిప్పింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఐ నో వెరీ వెల్ అబౌట్ హౌ టు టీచ్. ఓకే, కాబట్టి ఇవన్నీ మొత్తం చెప్పుకుండా పోతే భారతం అవుతుంది, అర్థం కాదు, రిస్క్ వచ్చింది. మనం ఏంటంటే ఫస్ట్ కొంచెం చూపించి దాంట్లో హ్యాండ్స్ ఆన్లోకి దిగిన తర్వాత ఫైల్ అంటే ఎలా ఉంటుంది, క్యాట్ అంటే ఎలా ఉంటుంది, క్యాట్లో డేటా ఎలా రాయాలి అని చెప్పిన తర్వాత అప్పుడు వెళ్ళాలి కంబైనేషన్ ఏంటి, అపెండ్ ఏంటి, అట్లా అప్పుడు అర్థమైంది ఎవరికైనా. అదర్వైజ్ మిగతా వాళ్ళకి అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతారు వాళ్ళు, అట్లా అనమాట. ఓకే, ఎస్. సో ఇప్పుడు ఇది కూడా అర్థం కాదు, కన్కాటినేషన్ ఏంటి, అదే ఫైల్ అయింది, ఈ ఫైల్ అయింది, ఈ డేటా అయింది, ఆ డేటా అయింది, అర్థం కన్ఫ్యూజన్. ఓకే, సో నౌ ఇప్పుడు చూడండి, యాక్చువల్గా మనం ఫస్ట్ కాన్సన్ట్రేషన్ టచ్, ఆ తర్వాత క్యాట్లో కూడా. ఎస్ ఫ్రెండ్స్, మీరు డైరెక్ట్గా మీరు 2 చూస్తే చాలు, మూడోది తర్వాత చూడండి. 2 అంటే ఏంటి సార్, క్యాట్ ఉపయోగించి డేటాని ఎలా రాయాలి, డేటాని రాసిన తర్వాత డేటాని ఎలా డిస్ప్లే చేయాలి, ఈ 2 చేసిన తర్వాత మరొక 2కి మనం వెళ్ళాలన్నమాట, స్లోగా నిదానంగా స్టెప్ బై స్టెప్. ఓకే, టచ్ కమాండ్ ఏంటి, టచ్ ఎలాగా, ఇట్లా. ఓకే, సరే. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా మనం ఇదంతా ఎక్కడ చేస్తామంటే లైనెక్స్లో. ఇదంతా మనం ఎక్కడ చేస్తాం, లైనెక్స్లో. సో కాబట్టి మీరు ఈ 2 గుర్తుపెట్టుకోండి. 3, 4 తర్వాత చెప్తాను నేను. వీటి తర్వాత ఇవి హ్యాండ్స్ ఆన్ చూపించిన తర్వాత కొంత అవగాహన పెరిగిన తర్వాత అప్పుడు 3, 4 కొల్దాం, అట్లా ఇవి ఎట్లా. సరే, ఇప్పుడు సరే చూద్దాం. సో ఇప్పుడు యాక్చువల్గా మనం గో టు లైనెక్స్ సర్వర్లోకి వెళ్ళండి డైరెక్ట్గా. ఎట్లా వెళ్తారు మీరు, AWS అకౌంట్ ఉండాలి మీకు. ఎస్, AWS అకౌంట్ ఉండాలి. ఓకే, అక్కడికి వెళ్ళి సరే సైన్
ఓకే ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా? సైన్ ఇన్ యూజింగ్ రూట్ యూజర్ ఈమెయిల్. ఓకే, నేను యాక్చువల్గా నా అకౌంట్లోకి లాగిన్ అవుతున్నాను. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా మనం ఎంఎఫ్ఏ కోడ్, నేను మీకు ఇది చెప్తాను ఎంఎఫ్ఏ కోడ్ ఎలా సెట్ చేయాలి ఏందనేది. సపరేట్ క్లాసులు తీసుకుంటాను, మీకు సపరేట్ క్లాసులో తీసుకొని నేను చెప్తాను. ఓకే, చూడండి యాక్చువల్గా 522061. ఓకే, 618824, 618824. ఓకే, సో ఇది యాక్చువల్గా దీనిలో మనం ఓకే, సో దిస్ ఇస్ వాట్ AWS కన్సోల్. ఓకే, దిస్ ఇస్ వాట్ AWS కన్సోల్. ఓకే, బాగుంది. ఇప్పుడు జనరల్గా మనం AWS కన్సోల్లో మనం ఏదైనా ఒక సర్వర్ని తయారు చేయాలా, AWSలో మనం ఒక సర్వర్ని తయారు చేయాలా. AWSలో మనం ఒక సర్వర్ తయారు చేయాలంటే AWSలో ఒక సర్వీస్ ఉంది, దాని పేరే EC2. సో కాబట్టి EC2 అని టైప్ చేయాలా. EC2 అని టైప్ చేసి ఇలాగా ఎక్కడ సెర్చ్ బాక్స్లో చేస్తే చూసారా EC2 అని వచ్చింది, క్లిక్ చేయండి. EC2 అని వచ్చింది. ఓకే, EC2 అని వచ్చిన తర్వాత ఓకే, నా ఆల్రెడీ ఒక సర్వర్ రన్నింగ్లో ఉంది, దీన్ని డిలీట్ చేయండి డైరెక్ట్గా ఇలా తీసేసి. ఓకే, రిఫ్రెష్. ఓకే, గుడ్. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి మనం వస్తున్నాం, చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. ఓకే, సో ఇలాగా మనం DC2 డాష్ బోర్డ్లో ఉన్న మనం ఇలా వస్తుంది మనకి యాక్చువల్గా. అయితే మనం ఇక్కడ EC2 డాష్ బోర్డ్లో ఉన్నట్టు ఇలా ఇలా మనం చెక్ చేసుకోవాలి. అయితే మనం ఏ ప్లేస్లో ఉన్నాం అన్న సంగతి, ఇక్కడ ఇండియాలో ముంబై లొకేషన్ ఉన్నాం అన్న సంగతి. ఆ తర్వాత మనకి ఇన్స్టాన్స్ తయారు చేయాలంటే ఇక్కడ ఒక బటన్ ఉంది, దీన్ని ప్రెస్ చేసినా మనం ఇన్స్టాన్సెస్ తయారు చేయొచ్చు. ఇన్స్టాన్సెస్ అంటే ఏంది, సర్వర్ అని అర్థం. లేదు అనుకుంటే కింద అలాగే ఇదిగో ఈ బటన్ ఉంది, ఇక్కడ ప్రెస్ చేసినా ఇన్స్టాన్స్ తయారు చేయొచ్చు ఎక్కడైనా. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ప్లేస్. ఓకే, చేసేసా. ఓకే, చేసా. చేసిన తర్వాత చూసారా ఇక్కడ అయిపోయింది. ఇక్కడ అయిపోయిన తర్వాత చూసారా ఇక్కడ నేమ్. నేమ్ నేమ్ అంటే సర్వర్కి పేరు, తెలుసు మీకు. నేను ఒక సర్వర్ తయారు చేస్తాను, ఆ సర్వర్లోకి లాగిన్ అవుతాను. తర్వాత టచ్ కమాండ్, క్యాట్ కమాండ్ చూద్దాం. ఓకే, ABC బ్యాంక్ సర్వర్ ఇది, ABC బ్యాంక్ సర్వర్. ఓకే, కొంచెం కిందకి వెళ్ళండి ఇట్లా. ఇలాగ వెళ్ళిన తర్వాత ఇది కీ పేర్. ఓకే, కీ పేర్లో తర్వాత నెక్స్ట్ కేస్ ఎలాగ ఏంటని నేను తర్వాత చెప్తా కీ పేర్ గురించి. ఓకే, డోంట్ వరీ. ఓకే, గుడ్. జస్ట్ సర్వర్ని ఎలా తయారు చేయాలనేది వేరే అంటే మీకు ఎవరికైనా అర్థం కాకపోతే నన్ను మళ్ళీ కన్సల్ట్ అవ్వండి, నేను సో దట్ ఐ కెన్ క్రియేట్ ఎ క్లాస్ ఫర్ యూ అంతే. ఓకే,
సో ఐ విల్ టేక్ ఎ సపరేట్ సెషన్ ఫర్ యూ. ప్లీజ్ అప్డేట్. ఓకే, నో ప్రాబ్లం. సరే, ఇప్పుడు యాక్చువల్గా మనం సర్వర్ తయారు చేసాం. సర్వర్ తయారు చేసిన దగ్గర నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే మీలో ఎవరికైనా సరే ఇక్కడ నుంచి తెలియదు అనుకుంటే ఏది అంటే యాక్చువల్గా నేను ఏం లేదు, సింపుల్గా ఇది లినక్స్ ఫస్ట్ క్లాసే అంతే. ఇది ఫస్ట్ క్లాస్ ఫర్ లినక్స్. జనరల్గా ఫస్ట్ మనం ఏం చేసామంటే సింపుల్గా AWS క్లౌడ్లో ఒక సర్వర్ తయారు చేసాం. ఓకే, ఆ తర్వాత మన ల్యాప్టాప్ నుంచి ఇదిగో ఇట్లాగా ఆ, పట్టి అనే టూల్ ఉపయోగించి మన ల్యాప్టాప్లో డైరెక్ట్గా ఇలా ఈ సర్వర్ కనెక్ట్ అవుతాం. ఓకే, ఆ ప్రొసీజర్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేసేసా, అయిపోయింది ఆల్రెడీ. అయితే ఇప్పుడు ప్రవేశించిన తర్వాత సో వన్స్ వి లాగ్ ఇన్ టు ది సర్వర్ మనం ఎలాంటి వర్క్ చేస్తాం అనేది దాని గురించి నేను చెప్తున్నా. ఇదే ఫస్ట్ క్లాస్, దిస్ ఈస్ కాల్డ్ లినక్స్ ఫస్ట్ క్లాస్ అంతే. బట్ బిఫోర్ దాట్ మనం చేసింది ఏం లేదు, సర్వర్ని ఎలా తయారు చేయాలి, సర్వర్ని తయారు చేసిన తర్వాత సర్వర్లోకి ఎలా లాగిన్ అవ్వాలి, అసలు కీ పేర్ అంటే ఏంటి, వాటి గురించి డిస్కషన్ గతంలో. ఇప్పుడు ఈ రోజు అయితే లైనక్స్ అంటే ఏంది, సారీ లైనక్స్లో ఫైల్స్ ఎలా తయారు చేయాలి, ఫైల్స్ని క్రియేషన్ చేసుకోవడానికి సంబంధించిన టూల్స్ ఏమున్నాయి, ఫైల్స్ని క్రియేషన్ చేయడానికి కమాండ్స్ ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేసి ఈరోజు ఫస్ట్ క్లాస్ కాబట్టి అంతే. బిఫోర్ దాట్ మనం చేసిన పని ఇది. మీకు ఎవరైనా సరే సర్వర్ని ఎలా తయారు చేయాలో తెలియదు, ఆ తర్వాత సర్వర్కి ఎలా కనెక్ట్ అవ్వాలో తెలియదు, అసలు కీ పేర్ అంటే తెలియదు, ఇవన్నీ తెలియదు కాబట్టి జస్ట్ మీరు ఒక నాకు మెసేజ్ ఇస్తే నేను అప్డేట్ చేస్తాను క్లాస్ టైమింగ్స్. అది వేరే సపరేట్ బ్యాకప్ సెషన్స్ అది. ఓకే ఓకే ఓకే, గుడ్. సో ఇప్పుడు యాక్చువల్గా మనకి సర్వర్ వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి రిఫ్రెష్ బటన్ ప్రెస్ చేయండి. ఎప్పుడైనా రిఫ్రెష్ బటన్ అనేది ఈ ప్లేస్లో ఉంటుంది. ఓకే, ఆ బటన్ ప్రెస్ చేస్తే నౌ ఇట్ విల్ బి గివింగ్ సమ్ అప్డేట్, రిఫ్లెక్షన్ అవుతుంది అనమాట యాక్చువల్గా. ఓకే, సో చూసారా సర్వర్ 1 ఈజ్ రన్నింగ్. ఇప్పుడు ఈ సర్వర్లోకి నేను లాగిన్ అవ్వాలి. ఈ సర్వర్లోకి నేను లాగిన్ అవ్వాలంటే నాకు వెంటనే ఏం కావాలంటే పట్టి టూల్ కావాలి. ఓకే, ఆ పట్టి టూల్లో మనం పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇవ్వాలి. ఐపీ అడ్రస్ ఇవ్వాలి. ఎస్ ఎస్, ఎక్కడుంది ఐపీ అడ్రస్ చూడండి, చూడండి ఇది పబ్లిక్ ఐపీ అడ్రస్. ఎస్, సో జనరల్గా మనం ఇక్కడ ఉన్న ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ని కాపీ చేయడానికి మనం ఇది కూడా చూసారా, దీన్ని ఇలా ప్రెస్ చేస్తే చాలు. ఇలా ప్రెస్ చేస్తే కాపీ ఐపీ అడ్రస్ కాపీ అయిపోతుంది. ఇలా ప్రెస్ చేస్తే చూసారా కాపీ అని కనిపిస్తుంది. కాపీ చేసే బాబు అంటుంది. ఓకే, నెక్స్ట్ పట్టి టూల్ ఓపెన్ చేయండి. PUTTY పట్టి. పట్టి ఓపెన్ చేసిన తర్వాత సెషన్ 1 లోడ్ చేసుకొని పబ్లిక్ ఐపీ అడ్రస్, SSH, అథెంటికేషన్, క్రెడెన్షియల్స్, బ్రౌజ్, ఆ తర్వాత సర్వర్, ఓపెన్, యాక్సెప్ట్. ఓకే, లాంచ్, లాగిన్ యాజ్ ఏ EC2-user, లాగిన్ యాజ్ EC2-user. సో ఇప్పుడు మనం ఏం చేయాలా, సింపుల్గా EC2-user. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను, ఏదైనా ఒక లైనక్స్ మిషన్లో ఒక యూజర్గా మాత్రమే మనం లాగిన్ అవ్వగలం, లేకపోతే లాగిన్ అవ్వలేం. మరి మీరు EC2 యూజర్ అనేది ఎలా వచ్చింది, అసలు దాని గొడవ ఏంటి అంటే చాలా మందికి ఈ స్టోరీ ఎట్లా చెప్తానంటే నేను చూడండి ఒకసారి. జనరల్గా మనకి చూడండి, మనకి లైనక్స్ ఇది లైనక్స్ సర్వర్. ఓకే, ఇది లైనక్స్ సర్వర్, లైనక్స్ మిషన్. లైనక్స్ మిషన్లో నేను ఒక వర్క్ చేయాలనుకుంటున్నా. ఎస్, ఐఎమ్ KK. I would like to log into this mission and I want to do some work in this mission. లైనక్స్ మిషన్లో నేను వర్క్ చేయాలనుకుంటున్నా. అయితే లైనక్స్ అనే మిషన్కి రీచ్ అవ్వాలంటే ఈ ఐపీ అడ్రస్ మనకు తెలిసి ఉండాలా. ఆ ఐపీ అడ్రస్ ఇది, ఐపీ అడ్రస్ ఇది 3 డాట్ సంథింగ్. ఎస్, సో ఇది యాక్చువల్గా ఐపీ అడ్రస్ ఇది చూసారా. ఎస్, దిస్ ఇస్ అ సర్వర్ ఐపీ అడ్రస్ అంతే. ఈ ప్రపంచంలో ఎవరికైనా ఏ సర్వర్కైనా ఐపీ అడ్రస్ ఉంటుంది, ఇది దాని ఐపీ అడ్రస్. సో నేను నా ల్యాప్టాప్లో ఈ ఐపీ అడ్రస్ని టైప్ చేస్తా, జస్ట్ 3.11.0.209.40 ఇట్లా. అయితే దీన్ని ఐపీ అడ్రస్ దేనికి ఉపయోగిస్తామంటే సర్వర్ని రీచ్ అవ్వడానికి, టు ఐడెంటిఫై సర్వర్ని రీచ్ అవ్వడానికి అని చెప్పండి సింపుల్గా అంతే. సర్వర్ని రీచ్ అయిన తర్వాత లైనక్స్లోకి ఇలా రీచ్ అయ్యాం కరెక్ట్. ఎక్కడి నుంచి లోపలికి వెళ్ళా, హే హూ ఆర్ యూ, స్టాప్ దేర్ అనేది ఎవరు, లైనక్స్. అమ్మా నేనే యూజర్ని, KK నా పేరు. ఎవడైతే నాకేంటి, నువ్వు లైనక్స్లో యూజర్గా ఉండాలి అని చెప్పాడు ఎవరు, లైనక్స్. అప్పుడు KK మాట్లాడాడు, అమ్మా
నేను ఇప్పుడే వస్తున్నా ఫస్ట్ టైం, ఐ డోంట్ నో ఎనీథింగ్, ప్లీజ్ ఎలో మీ అని చెప్పా. అప్పుడు లైనక్స్ ఆలోచన చేసింది, రే ఇలాంటి వాళ్ళందరూ చాలా మంది వస్తారు కదా లాగిన్ అవ్వడానికి, మరి వాళ్ళందరూ ఇలాగ ఆగిపోతూ ఉంటారు కదా, అందుకోసం మనమే ఒక యూజర్ని సపరేట్గా తయారు చేస్తే పోలా అని లైనక్స్ ఆలోచన చేసింది. అప్పుడు లైనక్స్ EC2 ఐఫన్ యూజర్ అనే యూజర్ని తయారు చేసింది. ఈ యూజర్ని తయారు చేసి ఎవరైతే మనలాంటి వాళ్ళు ఉన్నారో ఫ్రెష్గా సపరేట్గా లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ చెప్పేసింది, అరే బాబు మీరేమో కొత్తగా వస్తున్నారు లైనక్స్ మిషన్లోకి వర్క్ చేయడానికి, బట్ నేనేమో ఫుల్ సెక్యూర్డ్, నేను ఎవరిని అలో చేయను యూజర్ని తప్పితే, అందుకోసం నేనే ఒక డిఫాల్ట్ యూజర్ని సృష్టించా. ఐ క్రియేటెడ్ అన్ యూజర్ విచ్ ఇస్ ఎన్ డిఫాల్ట్ యూజర్. కాబట్టి మీరు ఎప్పుడన్నా సరే నాలోకి ఎంటర్ అవ్వాలంటే, నా మిషన్లోకి ఎంటర్ అవ్వాలంటే ఈ యూజర్ నేమ్ ఉపయోగించండి అని చెప్పింది. దాని పేరే EC2 ఐఫన్ యూజర్. అందుకోసం అది లాగిన్ అని అడిగిద్ది, లాగిన్ యాజ్ అని అడుగుతుంది. అడిగిన తర్వాత మనం EC2 యూజర్గా లోపలికి లాగిన్ అవుతాం అంతే. సార్ మనం రియల్ టైంలో కూడా ఇలా ఉంటుంది. అయితే రియల్ టైంలో మనల్ని ఒక వ్యక్తి యూజర్గా తయారు చేస్తాడు. ఇప్పుడు నా పేరు కేకే అయితే నా కేకే యూజర్ని ఒక వ్యక్తి తయారు చేస్తాడు, నా క్రెడెన్షియల్స్ మరొక వ్యక్తి తయారు చేస్తాడు. అది ఎలాగా, అది ఎప్పుడు మాకు తెలిసింది, అది 3వ చాప్టర్ నుంచి అర్థమైంది. ఈ చాప్టర్లో మీకు తెలియదు అది. ఓకే, అది వేరే విషయం, అది వేరే స్టోరీ. నేను ఇప్పుడు EC2 యూజర్ ఎందుకు వచ్చిందని చెప్పడానికి ట్రై చేశా అంతే. ఎందుకు వచ్చిందంటే దిస్ ఇస్ అ డిఫాల్ట్ యూజర్ విచ్ వాజ్ క్రియేటెడ్ బై లైనక్స్ ఆల్రెడీ. ఆ యూజర్ ఉపయోగించి మనం లైనక్స్లోకి మనం లాగిన్ అవ్వగలుగుతున్నాం. అదే ఇది. ఎస్, అదే EC2 యూజర్. ఇదేం సార్, ఇది IP అడ్రస్. ఓకే, మరి డిల్డా ఏంది, డాలర్ ఏంది, ఇవన్నీ ఏంటి అసలు చెప్తా, వాటి గురించి కూడా చెప్తా. సో మనం ఫస్ట్ ఇంటెన్షన్ ఏంటంటే, మన టాస్క్ ఏంటంటే ఫైల్స్ని మనం తయారు చేయాలా. ఓకే, ఫైల్స్ తయారు చేయాలంటే TOU టచ్ అని రాసి file1 తయారు చేయండి. టచ్ file1, ప్రెస్ ఎంటర్ బటన్. టచ్ file2, 2 ఫైల్స్ తయారైనాయి. ఓకే సార్, మాకు ఫైల్స్ తయారైనాయి కరెక్టే. ఇప్పుడు ఈ ఫైల్స్ తయారైనట్లు మాకు ఎలా తెలుస్తుంది? అప్పుడు నేను లైనక్స్ అడిగా, అమ్మా లైనక్స్ 2 ఫైల్స్ తయారు చేశాను కదా, ఈ 2 ఫైల్స్ తయారైనవి లేవో ఎలా తెలుస్తుంది నాకు అంటే, అప్పుడు లైనక్స్ చెప్పింది ఒక కమాండ్. ఏం కమాండ్ తెలుసా బాబు, నువ్వు టు లిస్ట్ అవుట్ ఆల్ ద ఫైల్స్, కాబట్టి టు లిస్ట్ అవుట్ ఆల్ ద ఫైల్స్ జస్ట్ యూజ్ LS కమాండ్ అని చెప్పింది. ఏంటది కమాండ్ పేరే LS. LS అంటే ఏంది? అది ఒక కమాండ్ యాక్చువల్గా, లిస్ట్ అవుట్ ద ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఇన్సైడ్ లైనక్స్. నీ లైనక్స్లో ఉన్న ఫైల్స్ ఫోల్డర్స్ మొత్తం లిస్ట్ అవుట్ చేసే కమాండే LS. ఓకే, ఎస్. అదే లైనక్స్ ఇంకొకటి కూడా చెప్పింది నాకు. ఏమని చెప్పింది? ఎస్, LSఏ కాదు నాయన, రెండో కమాండ్ కూడా సేమ్ ఇంకో కమాండ్ ఉంది, దాని పేరు LSఏ. దాని పేరు LSఏ. మూడో కమాండ్ కూడా ఉంది, దాని పేరు LL. ఓకే, అప్పుడు నేను అమ్మా ఇదేంది 1, 2 సేమ్ లాగా ఉన్నాయి, ఒకటో కమాండ్ LS అని చెప్పావు, రెండో కమాండ్ LS అని చెప్పావు, మూడోది మాత్రం డిఫరెంట్గా ఉంది, అది ఓకే నో ప్రాబ్లం, బట్ డిఫరెన్స్ ఏంది అసలు ఈ మూడిట్లో, అసలు ఎలా యూజ్ చేయాలి అంటే, అప్పుడు లైనక్స్ ఏం చెప్పింది బాబు, ఫస్ట్ కమాండ్ జస్ట్ సింగిల్గా LS ఉపయోగించు, రెండో కమాండ్ మాత్రం LS రాసి కొంచెం స్పేస్ ఇచ్చి L రాసి. ఓకే, LS రాసి కొంత స్పేస్ ఇచ్చి L రాయి, ఇది మాత్రం LL రాయి. ఓకే, అది ఏంటి డిఫరెన్స్ అని అడిగా. LSకి డిఫరెన్స్, LS-Lకి డిఫరెన్స్, LLకి డిఫరెన్స్ ఏందని అడిగా లైనక్స్ని. అప్పుడు లైనక్స్ చెప్పింది, ఏం లేదు బాబు, LS అనే కమాండ్ ఉపయోగిస్తే ఎన్ని ఫైల్స్ ఉన్నాయో వస్తాయి అంతే, file1 file2 డిస్ప్లే ఇది నార్మల్గా అంతే. కానీ LS-L అనేది టైప్ చేస్తే ఏం తెలియదు తెలుసా, అసలు ఈ ఫైల్ని ఎవరు తయారు చేశారు, ఈ ఫైల్ ఎప్పుడు తయారైంది, అసలు ఈ ఫైల్ ఏ మెమరీ బ్లాక్లో ఉంది, ఈ ఫైల్ సైజ్ ఎంత, ఈ ఫైల్ని ఏ డేట్లో తయారు చేశారు, ఈ ఫైల్ని ఏ టైంలో తయారు చేశాడు, అసలు ఈ ఫైల్స్కి నేమ్స్ ఏంది, అవన్నీ డీటెయిల్స్ వస్తాయి. ఎప్పుడు? LS-L. మరి LL ఏంది? సేమ్, బోత్ ఆర్ సేమ్, 2 or 3 సేమ్, బోత్ ఆర్ సేమ్, 2, 3 ఒకటే రిజల్ట్ ఇస్తాయి, బట్ 1 మాత్రం జస్ట్ సింపుల్ రిజల్ట్ ఇస్తుంది, జనరల్ అవుట్పుట్. చూద్దాం, ఇప్పుడు ఇవి చూద్దాం మనం సింపుల్గా. LS, ఓకే, LS రాస్తే చూసారా అవుట్పుట్ ఎలా వస్తుందో, ఇలాగ వస్తుంది. అంటే file1 ఉంది, file2 ఉందని చెప్పిద్ది అంతే. కానీ LS రాసి కొంత స్పేస్ ఇచ్చి -L రాయండి చూద్దాం, ప్రెస్ ఎంటర్ బటన్, ఇలా వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా, ఈ ఫైల్ అనేది ఇతను తయారు చేశాడు,
ఈ మెమరీ బ్లాక్లో ఉంది. ఈ ఫైల్కి ఇలాంటి పర్మిషన్స్ ఉన్నాయి. ఈ ఫైల్కి ఇవన్నీ పర్మిషన్స్ అనమాట. ఈ ఫైలు 0 బైట్స్ ఫైల్స్. అంటే 0 బైట్స్ అంటే ఏంది? దీంట్లో ఏ డేటా లేదు, 0. ఎప్పుడు తయారైంది? నవంబర్ 19. ఎప్పుడు? 6:35. అదేంది ఇది? టైం ఇప్పుడు ఆల్రెడీ 12 అయితే 6:35 ఏంది? అంటే ఇది యూనివర్సల్ టైం జోన్. దీనికి 5:30 గంటలు కలిపితే మన టైం వస్తుంది, ఐఎస్టీ వస్తుంది, లోకల్ టైం వస్తుంది. కాబట్టి దీన్ని యూటీసీ అంటారు. యూటీసీ టైం ఏంది, లోకల్ జోన్ టైం ఏంది, డిఫరెంట్ డిఫరెంట్ జోన్స్ ఏంది, నేను తర్వాత నెక్స్ట్ లెవెల్లో చెప్తా, ఇప్పుడు కాదు. ఇది ఫైల్ 1. చూసారా? ఇలాగనమాట. అంటే LS-L వేస్తే ఇట్లా కనపడుద్ది. ఓకే. ఇప్పుడు సపోజ్ స్క్రీన్ మీద ఉన్నదంతా క్లియర్ అవ్వాలంటే క్లియర్, ప్రెస్ ఎంటర్ బటన్, అట్లా క్లియర్ చేయొచ్చు స్క్రీన్ మీద అంతా. మళ్ళీ LS టైప్ చేస్తే ఇలా, LS-L టైప్ చేస్తే ఇలా. సార్ LL కొట్టండి సార్, LL కొడితే కూడా అంతే. ఓకే. LS-L అయినా LL అయినా సేమ్ థింగ్, ఒకటే భాష. LS కొడితే మాత్రం సింపుల్, ఏం రాదు. ఫైల్ 1 వచ్చింది, ఫైల్ 2 వచ్చింది, అంతే. LS. సో మనం ఎలాగ నేర్చుకోవాలా? LS అనే కమాండ్ దేనికి? సింపుల్ జనరల్ అవుట్పుట్. LS-L దేనికి? టోటల్ ఎవ్రీథింగ్ విల్ బి డిస్ప్లేడ్. ఎంటైర్ ఫైల్ మొత్తానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ఏది? LS-L చేస్తే ఎంటైర్ ఫైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా, టోటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫైల్స్, టోటల్ ఇన్ఫో. టోటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫైల్స్, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది అనమాట LS-L చేస్తే. ఇదేమో సింపుల్ ఇన్ఫర్మేషన్, అట్లా అనమాట. సరే, ఇప్పుడు సరే ఓకే, బాగానే ఉంది. మీరు టచ్ కమాండ్ రాసి ఫైల్ 1 రాశారు, బాగుంది. సార్ ఇప్పుడు అట్లా కాదు, ఇది సింగిల్ ఫైలే కదా, మరి మల్టిపుల్ ఫైల్ తయారు చేయాలంటే ఎట్లా సార్? సింగిల్ ఫైల్కే ఇట్లా ఉంది, బట్ వాట్ అబౌట్ మల్టిపుల్ ఫైల్స్? ఎస్, గుడ్. సో మల్టిపుల్ ఫైల్స్ తయారు చేయడానికి నేను సింటాక్స్ చెప్పాను. సింపుల్, వెరీ వెరీ సింపుల్. టచ్ అని రాయాలి. ఓకే. టచ్ అని రాసి ఫైల్ అని రాయండి. జస్ట్ ఫైల్ రాసి కర్లీ బ్రేసెస్ రాసి 1 డాట్ డాట్ సంథింగ్ కాల్డ్ ఒక 30 ఫైల్స్, కర్లీ బ్రేసెస్ క్లోజ్. అంతేనా సార్? ఇంతే. 1 2 ఉన్నాయి కదా సార్, 2 3 నుంచి చేయండి. 3 నుంచి చేసుకోండి, నో ప్రాబ్లం. 3, సరే 3. ఓకే. 3 డాట్ డాట్ 30 అంటే 3వ ఫైల్ నుంచి 30 ఫైల్ దాకా డిస్ప్లే అయింది. ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే చాలు, మొత్తం ఫైల్స్ అన్ని క్రియేట్ అవుతాయి. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్. ఓకే. ఇప్పుడు LS టైప్ చేయండి. చూసారా? LS చూసారా? మొత్తం 30 ఫైల్స్ డిస్ప్లే అవుతాయి. ఓకే. అదే LS-L రాస్తే ఇలాగ డిస్ప్లే అవుతాయి. అట్లా. సార్ మీరు ఏదో కమాండ్ వాడుతున్నారు, ఏం సార్? కంట్రోల్ ఎల్ అంటే ఏంటంటే క్లియర్ ద స్క్రీన్. కంట్రోల్ ఎల్ అంటే క్లియర్ ద స్క్రీన్. CTRL+L, దట్ మీన్స్ వాట్? అది ఒక షార్ట్ కట్ కమాండ్, షార్ట్ కట్ కీ. ఏంటది? కీబోర్డ్ షార్ట్ కట్ కీ. ఎస్, విచ్ ఈస్ యూజ్డ్ టు ఎస్ ఫ్రెండ్స్, క్లియర్ ద స్క్రీన్. యూజ్ టు క్లియర్ ద స్క్రీన్. ఇందాక క్లియర్ చేయడానికి క్లియర్ అనే కమాండ్ వాడారుగా, అది కమాండ్. అదేంది? క్లియర్ అనేది ఏంది? షార్ట్ కట్ కీ కదా, అది కమాండ్. ఎస్, అది కమాండ్. దేనికోసం అది? విచ్ ఈజ్ యూజ్డ్ టు క్లియర్ ద స్క్రీన్, దానికి సేమ్ క్లియర్ ద స్క్రీన్. ఓకే. అంటే స్క్రీన్ క్లియర్ అవడానికి కూడా కమాండ్ ఉంది, దాని పేరే క్లియర్ అనే కమాండ్. కమాండ్ కాదు సార్, మేము షార్ట్ కట్ కి వాడండి, నో ప్రాబ్లం. షార్ట్ కట్ కి Ctrl+L. ఎక్కడ ఉండదు సార్ ఇది? నీ కీబోర్డ్లోనే. క్లియర్ అనే కమాండ్ ఎక్కడ ఉండదు సార్? అది ఎక్కడ ఉండదు, నువ్వు టైప్ చేస్తే వస్తుంది అంతే. ఎక్కడ టైప్ చేయాలా? ఇక్కడ. ఎస్, ఇది ఈ స్క్రీన్లో CLER, క్లియర్ అని టైప్ చేస్తే స్క్రీన్ క్లియర్ అయిపోద్ది. అట్లా అనమాట. క్లియర్ అంటే అది, Ctrl+L అంటే అక్కడ షార్ట్ కట్. ఓకే. LS అంటే ఏంటి సార్? లిస్ట్ అవుట్ ద ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. LS అనేది ఏంది? యాక్చువల్గా LS అనేది కమాండ్ యాక్చువల్గా. ఓకే. అదేం చేస్తుంది? టు డిస్ప్లే ఆల్ ద ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఇన్ లైనెక్స్లో ఉన్న ఫైల్స్ని, ఫోల్డర్స్ని డిస్ప్లే చేస్తుంది. ఏది? LS కమాండ్. ఓకే. LS-L సార్, LS-L రాసి ఈ కమాండ్ దేనికి? దిస్ ఈజ్ వాట్ ఐ కమాండ్. ఇది దేనికి? ఇది కూడా అంతే, టు డిస్ప్లే ఆల్ ద ఫైల్స్ అండ్ ఫోల్డర్స్
all the files and folders. Yes, but anyway, all the files and folders. Okay, బాగానే ఉంది. కానీ along with complete information of your files and directories and files and folders, at complete information. ఓనర్ ఎవరు, ఎప్పుడు తయారు చేశారు, ఎన్ని గంటలకు తయారు చేశారు, ఎక్కడ, ఇది అంతా ఏ లొకేషన్ ఉంది, ఇవి మొత్తం వస్తాయి దాంట్లో. ls-l రాస్తే. సో సేమ్ లైక్ యూ కెన్ ఆల్సో యూస్ ll కమాండ్. సో వాట్ ఈస్ దిస్ ll? యూ కెన్ ఆల్సో యూస్ ll కమాండ్. ఎస్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ మీరు కావాలంటే కింద రాసుకోండి, ls-l and ll, both commands are same. Both commands are same. ll command, ls-l command, both commands are same. Okay, ls-l అన్నా ll అన్నా both are same. Both commands are same. ఓకే, ఇట్లా మనం అర్థం చేసుకోవాలా. ఓకే, సరే సార్, మల్టిపుల్ ఫైల్స్ కూడా మీరు తయారు చేశారు, బాగానే ఉంది. అంటే మల్టిపుల్ ఫైల్స్ మనం ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఉపయోగిస్తాం మల్టిపుల్ ఫైల్స్ని. ఇప్పుడు సపోజ్ మనకు ఉంది, ఇప్పుడు రెడ్ బస్ ఉంది. రెడ్ బస్లో మనకి దగ్గరగా 3000కి ప్లస్ సర్వీసులు ఉన్నాయి. 3000+ సర్వీసులు, ఒకటి కాదు రెండు కాదు. రెడ్ బస్లో ఎలాగా, ఏం లేదు, సర్వీస్ నెంబర్ 5569 ఒక సర్వీస్. ఇది వచ్చేసి హైదరాబాద్ టు వరంగల్, ఇది ఒక సర్వీస్ అంతే. 5570 ఇది ఒక సర్వీస్, హైదరాబాద్ టు, ఎస్ ఫ్రెండ్స్, సర్వీస్ ఇది హైదరాబాద్ టు కరీంనగర్, ఇది ఒక సర్వీస్. అర్థమైందా? అదేవిధంగా ఇంకో సర్వీస్ ఉంది 5587, ఇది హైదరాబాద్ టు వైజాగ్. ఇట్లా హైదరాబాద్ టు ఇలా సర్వీసులు ఉంటాయి అన్నమాట. అంటే దగ్గరగా చెప్పాలంటే మనకి ఒక సర్వీస్లో కొంత ట్రాన్సాక్షన్ జరిగిద్ది. అర్థమైందా? ఒక సర్వీస్లో ఒక 60 సీట్లు ఉంటాయి. 60 సీట్లని డిఫరెంట్ యూజర్స్ బుక్ చేసుకుంటారు. వాడి ఇన్ఫర్మేషను, వాడి ఫోన్ నెంబరు, వాడి ఈమెయిల్ ఐడి, వాడు ఎక్కడ ఎక్కాలి, వాడు ఎక్కడ దిగాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ టోటల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ సేవ్ అవ్వాలా? 5569 సర్వీస్లో స్టోర్ అవ్వాలా. 5569 కోసం మనం ఒక ఫైల్ తయారు చేయొచ్చా? చెయ్యి, నో ప్రాబ్లం. ఓకే, 5570 కోసం ఒక ఫైల్ చెయ్యి, నో ప్రాబ్లం. సో ఈ ఫైల్లో ఉన్న డేటా ప్రింట్అవుట్ తీసుకుని డైరెక్ట్గా కండక్టర్ డ్రైవర్ మీ దగ్గరికి వస్తాడు, ఆ చెక్ లిస్ట్ పట్టుకొని చేతిలో పెట్టుకుని నిలబడతాడు. బస్ దగ్గరికి వెళ్ళగానే కండక్టర్ చెక్ లిస్ట్ పట్టుకొని, హే బాబు స్టాప్ దే, ఏం పేరు నీ పేరు? నా పేరు ఇది. ఓకే, ఆ నెంబరు అక్కడ ఉండాలి. అంటే అక్కడ గతంలో ఇంతకు ముందే మీరు ఎప్పుడైతే బుక్ చేశారో బుక్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా దాని ఫైల్లో సేవ్ అయింది. ఆ ఫైల్లో ఉన్న డేటాని ప్రింట్ తీసుకొస్తాడు అంతే. దట్ ఈస్ ఇన్సైడ్ అ సర్వర్. ఎస్, అంతే. ఓకే, సరే, ఇట్లాగా. అంటే ఇక్కడ మీరు చూస్తే ఎందుకు చెప్తాను కదా, మీరు అర్థం చేసుకోవడం కోసం. ఫైల్స్, మల్టిపుల్ ఫైల్స్ ఎట్లా ఉంటాయి, ఇట్లా ఉంటాయి. బట్ సేమ్ ఫైలే, సేమ్. ఇప్పుడు రెడ్ బస్ ఏమో రెడ్ బస్ అంతే, కానీ దాని నెంబర్ వచ్చేసి 5569. రెడ్ బస్సే, దాని నెంబర్ వచ్చేసి 5570. రెడ్ బస్సే, దాని నెంబర్ వచ్చేసి 5571 డాష్ 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 5590 అనుకోండి. మొత్తం ఎన్ని ఫైల్స్? 69 నుంచి 90 ఫైల్స్. మొత్తం దగ్గరగా చెప్పాలంటే ఈ ఫైల్స్ మొత్తానికి తయారు చేయాలి మల్టిపుల్ ఫైల్స్. అప్పుడు నేను మల్టిపుల్ ఫైల్స్ తయారు చేయాలంటే అప్పుడు నేను ఏం చేస్తాను? సింపుల్, వెరీ సింపుల్. ఇదిగో టచ్ కమాండ్ రాస్తా. ఓకే, టచ్ కమాండ్ రాసి రెడ్ బస్ అని రాస్తా. ఓకే, రెడ్ బస్ అని రాసి కర్లీ బ్రేసెస్ రాసి 5569 రాసి డాట్ 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 రాసి 5590 రాయకూడదా? రాయొచ్చు. అప్పుడు మనకి రెడ్ బస్ ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుంది? రెడ్ బస్ 5569 అదొక ఫైల్, రెడ్ బస్ 5570 అదొక ఫైల్, రెడ్ బస్ 5571 అదొక ఫైల్. అంటే ఇప్పుడు ఒక్కొక్క ఫైల్ని తయారు చేయకుండా సింగిల్ టేక్లో ఎన్ని ఫైల్స్ అయినా తయారు చేయొచ్చు టచ్ కమాండ్ ఉపయోగించి. దీన్నే మనం మల్టిపుల్ ఫైల్స్ని తయారు చేసే ప్రాసెస్ అని పిలుస్తాం. మల్టిపుల్ ఫైల్స్ ఎలా తయారు చేయాలా? సింపుల్, ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు చూడండి, టచ్ రాయండి. టచ్ అని రాసి రెడ్ బస్ అని రాసి, టచ్ రాసి రెడ్ బస్ అని రాసి నెక్స్ట్ ఏం చేయాలా? ఇదిగో ఇక్కడ 5569 డాట్ డాట్ 5590. ఎస్, ఇట్లా అనమాట.
అప్పుడు రెడ్ బస్ సర్వీసులు మొత్తం ఒక ఫైల్స్ మాదిరిగా తయారవుతాయి. చూడండి, ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఎల్ఎస్ టైప్ చేయి. చూసారా, ఎందుకో బాబు రెడ్ బస్ 557172737475 మొత్తం మనం ఇన్ని ఫైల్స్ తయారు చేయాలంటే కనీసం ఎన్ని సెకండ్లు పడుతుంది? ఒక్క సెకండ్లోనే మొత్తం తయారు చేయగలిగాం. దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ లినక్స్. అందుకోసం ప్రతి వ్యక్తి కూడా లినక్స్ వాడుతున్నాడు ఈ ప్రజెంట్ ప్రపంచంలో. ఎవరైనా సరే అడ్వాన్స్డ్ అంటే లినక్సే, అంతే కన్ఫర్మ్. సో ఇప్పుడు మనం ఈ రెడ్ బస్ 571 572 5 ఇవన్నీ ఫైల్సేనా? ఇవన్నీ ఫైల్సే. సో ఈ ఫైల్స్ అన్ని ఎవరు తయారు చేశారు, ఎప్పుడు తయారు చేశారు, ఎన్ని గంటలకు తయారు చేశారు, దీని సైజ్ ఎంత, అసలు దీనికి తయారు చేసిన ఓనర్ ఎవరు, అసలు ఈ ఫైల్స్కి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి, అవన్నీ తెలుసుకోవాలంటే ఎల్ఎస్ పనిచేయదు. అప్పుడు మళ్ళీ ఏం చేయాలా? సిఎల్ఈఆర్ క్లియర్ అని టైప్ చేయండి, LS-L టైప్ చేయండి. ఎస్, ఇది స్టోరీ. సార్ మళ్ళీ ఏంది 648 కనపడుతుంది, ఇక్కడ ఏమో 12 అయిపోయింది, మనకు టైం ఆల్రెడీ 12:20 అవుతుంది, 648 చూపిస్తుంది ఏంది? దాని గురించి నేను తర్వాత డిస్కషన్లో చెప్తా, ఈ టైం ఎందుకు అలా చూపిస్తుంది అనేది. ఓకేనా? ఇలాగా ఈ విధంగా మనం మొత్తం మన ఫైల్స్ అన్ని తయారు చేసి చూపించచ్చు. దిస్ ఈస్ కాల్డ్ టచ్ కమాండ్. ఓకే, టచ్ కమాండ్. మరి క్యాట్ ఎట్లా ఉంటుంది? క్యాట్ కూడా సింపులే. అది ఎలాగా? ఏం లేదు, క్యాట్ అని రాసి, ఓకే, ఇక్కడ జస్ట్ ఇలాగా చూసారా? ఎస్. ఓకే, మరి ఇప్పుడు రెడ్ బస్ ఉంది కదా మనకి ఆల్రెడీ, రెడ్ బస్ అని రాసి 5569 క్యాట్ రాసి రెడ్ బస్ రాసి 5569 ఇంతే. ఓకే, ఆహా, రాయచ్చా? రాయి, నో ప్రాబ్లం. లేదు ఇంకో ఫైల్ తీసుకో, నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. ఫైల్ 1 రాసుకో, క్యాట్ అని రాసి గ్రేటర్ దెన్ సింబల్ రాసి ఫైల్ 1 రాసి ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టు. ఎస్, చూసావా కర్సర్ బ్లింక్ అవుతుంది, అంటే డేటా అడిగిద్ది. క్యాట్ అనేది ఏంది? డేటాని తయారు చేసుకోవడానికి ఉపయోగపడి, అక్కడ టచ్ అంటే ఎంటీ అంతే. ఇప్పుడు డేటా అడుగుతుంది, అప్పుడు మనం డేటా ఏంటంటే ఇక్కడ రాస్తాం, లైనక్స్ ఈజ్ ఏ పవర్ఫుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని రాసా. ఓకే, ఎంటర్ రాసి మళ్ళీ నేనేం రాస్తాను తెలుసా? ఎస్, AWS ఈజ్ ఏ మేజర్ క్లౌడ్ ఇన్ ద వరల్డ్, మేజర్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇన్ ద వరల్డ్. అర్థమైన? క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇన్ ద వరల్డ్ అంతే, ప్రపంచంలోనే ఇది మేజర్ క్లౌడ్ ప్లాట్ఫామ్. ప్రెస్ ఎంటర్ బటన్ చేసిన తర్వాత ఈ 2 లైన్స్ రాసిన తర్వాత ఐ వాంట్ టు సేవ్ ద డేటా. డేటాని సేవ్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలా? డైరెక్ట్గా ఈ డేటాని సేవ్ చేయడానికి వాడు అడిగాడు, లైనక్స్ చెప్పింది ఏమని? కంట్రోల్ డి చేస్తే డేటా సేవ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఫైల్ నుంచి బయటికి రావచ్చు. ఎలాగా? కంట్రోల్ డి ప్రెస్ చేయండి, ప్రెస్ చేసి అయిపోయింది, దట్స్ ఇట్, బయటకు వచ్చేసాం అట్లా అనమాట. సో మళ్ళీ క్లియర్ కొట్టాలంటే క్లియర్ వచ్చేసాం. సార్ ఇప్పుడు ఫైల్ 1లో ఉన్న డేటాని డిస్ప్లే చేసి చూడాలంటే ఎట్లా సార్ అంటే, ఏం లేదు, క్యాట్ అని రాసి ఫైల్ 1 అని రాసి ప్రెస్ ఎంటర్ కొట్టు, అదనమాట. ఓకే, ఇప్పుడు అర్థమైందా? క్యాట్ అనే కమాండ్ ఫైల్స్ తయారు చేయటమే కాదు, ఫైల్స్లో డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు, ఫైల్లో ఉన్న డేటా కూడా చూడొచ్చు. దట్ ఈస్ కాల్డ్ డిస్ప్లే. అదే మనం ఇప్పుడు చేసాం, క్యాట్ అని రాసి ఫైల్ 1 అని రాసాం, అట్లా అనమాట. సో ఈ విధంగా మీరు కూడా వర్కౌట్ చేయాలా. ఏం లేదు, క్యాట్ అని రాసి గ్రేటర్ దాన్ సింబల్ రాసి ఫైల్ 2 ప్రెస్ ఎంటర్ బటన్ చేస్తే ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటుంది, అప్పుడు మీరు డేటా రాయండి. ఎట్లాగా? మీ ఇష్టం. సో డాకర్ కుబర్నెటిస్, ఓకే, టెరాఫామ్, ఓకే, యాన్సిబుల్, జంకిన్స్, ఇలా ప్రెస్ ఎంటర్ బటన్. ఇప్పుడు ఈ మొత్తం డేటా సేవ్ అవ్వాలంటే కంట్రోల్ డి, సేవ్ అయింది. ఇప్పుడు ఈ డేటాను చూడాలంటే క్యాట్ రాసి ఫైల్ 2, చూసారా ఆ డేటా వచ్చేసింది. క్లియర్ చేయాలంటే కంట్రోల్ L, క్లియర్, క్యాట్ ఫైల్ 2, చూసారా? క్యాట్ ఫైల్ 2 అంటే ఫైల్ 2లో ఉన్న డేటా వరకు డిస్ప్లే చేసింది నాకు, అట్లా అనమాట. ఫైల్ 2 అంటే క్యాట్ ఫైల్ 2 అంటే డిస్ప్లే, అంటే క్యాట్ అనే కమాండ్ మనకి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడమే కాదు, అదే డేటాని రాసుకోవడమే కాదు, ఫైల్ తయారు చేయడమే కాదు, ఫైల్లో ఉన్న డేటాని కూడా చెక్ చేసి చూపిస్తుంది మనకి స్క్రీన్ మీద. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్యాట్ కమాండ్. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా? Yes, sir. Yeah. ఓకే,
సో చూడండి, యాక్చువల్గా ఇవి నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ వేరే కమాండ్స్, మళ్ళీ దీని మీద అప్డేట్స్ అవన్నీ మళ్ళీ నేర్పిద్దాం. ఓకేనా? ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, ట్రై టు హ్యాండ్స్ ఆన్ సంథింగ్. ఎస్, today's class. Yes friends, okay, let us stop here for today and we discuss tomorrow friends. Thank you so much and see you tomorrow. Bye.